Given an unsorted integer array nums, return the smallest positive integer that is not present in nums. ఈ క్వశ్చన్ని ప్రీవియస్గా నెట్స్కోప్ అనే కంపెనీలో అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో మనని స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ని ఫైండ్ చేయమంటారు. సో వాట్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 సో ఆన్. సో ఇందులో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్? 1 ఇస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్. సో టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్, ఈ అరేలో what is the smallest positive integer that is missing? So we'll start checking from 1. So 1 ఈ అరేలో లేదు కాబట్టి 1 is our answer. And consider this example. మనకి 1 ఈ అరేలో ఉంది, but what is the next positive integer? 2, and 2 is missing from this array. So 2 is our answer. Consider the third example. 1 ఉంది, 2 ఉంది, 3 is the next positive integer and that is missing from the array. So మనకి answer is 3. మనం బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అప్లై చేసి ఇఫ్ ఆర్ ట్రయింగ్ అవుట్ ఆల్ ద పాసిబిలిటీస్, వాట్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్? పాజిటివ్ ఇంటీజర్స్లో ఆల్ ద పాసిబిలిటీస్. పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3 అండ్ సో ఆన్. సో చెకింగ్ ఇఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు లెంత్ ఆఫ్ ద అరే. వై లెంత్ ఆఫ్ ద అరే? ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హియర్ లెంత్ ఆఫ్ ది అరే ఇస్ 5. మనం 5 స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ చూడాలి అంటే మన ఆప్షన్స్ ఏంటి? 1 2 3 4 5. ఇవి అరేలో ఉండాలి, నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్, సమ్ జంబుల్డ్ ఆర్డర్లో కూడా ఉండొచ్చు. 6 అనే నెంబర్కి ఇక్కడ ప్లేస్ లేదు. సో మనం 1 to 5 చెక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ 6 ఈ అరేలో ఉంటే దాని అర్థం ఏంటి? 1 to 5 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ ఈ అరేలో లేనట్టు. సో 1 to 5 చెక్ చేస్తే సరిపోతుంది. అంటే నా అర్థం 1 to n, విచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద అరే. సో లెంత్ ఆఫ్ ద అరే ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో బ్రూట్ ఫోర్స్ టెక్నిక్లో స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు లెంత్ ఆఫ్ ద అరే మనం ప్రతి నంబర్ని ఈ అరేలో ఉందా లేదా చెక్ చేస్తాం. సో దట్ ఈస్ అవర్ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్. వాట్ యూ థింక్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్? 1 to n ప్రతి నంబర్ అరేలో ఉందా లేదా చెక్ చేయాలి. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 1 to n అన్నీ అరేలో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. 1 అరేలో ఉందో లేదో చెక్ చేయడానికి వీ హ్యావ్ టు లూప్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. సో దానికి n టైం పడుతుంది. నెక్స్ట్ 2 అరేలో ఉందా లేదా చెక్ చేయడానికి వీ హ్యావ్ టు లూప్ త్రూ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. మళ్ళీ దానికి n టైం పడుతుంది. సో అలా n నంబర్స్ అరేలో ఉన్నాయో లేదో చెక్ చేయడానికి n ఇంటూ n టైం పడుతుంది, విచ్ ఇస్ n². ట్రావర్స్ ది హోల్ అరే ఫర్ ఎవ్రీ నంబర్ ఫ్రమ్ 1 to n and the time complexity is big of n². ఇందులో మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడట్లేదు కాబట్టి మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big of 1. ఇప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీ n² కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఒకటి గమనిస్తే 1 అరేలో ఉందా లేదా చెక్ చేస్తున్నాం, 2 అరేలో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో ప్రతి నంబర్ అరేలో ఉందో లేదో చెక్ చేయడానికి మనకి n ఎలిమెంట్స్ త్రూ లూప్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 1 2 3 అన్నీ మనకి కంటిన్యూస్ అరేలో ఉంటే మన పని కొంచెం ఈజీ అవుతుంది. సో 1 2 3 నంబర్స్ కంటిన్యూస్గా ఉండాలి అంటే మనకు వచ్చే ఫస్ట్ ఐడియా సార్టింగ్. వాట్ ఇఫ్ వి సార్ట్ ద అరే? ఒకవేళ మన అరేని సార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, రిపీటెడ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇదొక మంచి ఎగ్జాంపుల్. అనుకున్నట్టు ఫస్ట్ ఈ అరేని సార్ట్ చేద్దాం. సార్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇది, -2 బీయింగ్ ద స్మాలెస్ట్ అండ్ 6 బీయింగ్ ద లార్జెస్ట్. సార్టింగ్ దిస్ అరే అంటే ఏం లేదు, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవడం. ఈ అరేని సార్ట్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n log n. సార్టింగ్ ఎలా చేస్తారు, దాని టైం కాంప్లెక్సిటీ big of n log n ఎలా వచ్చింది, ఇవన్నీ మనం ఫ్యూచర్ సార్టింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఇప్పుడు వన్స్ మన అరే సార్ట్ అయ్యాక 0ని నెగిటివ్ నెంబర్స్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళి ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ని ఫైండ్ చేస్తాం. కన్సిడర్ దిస్ సార్టెడ్ అరే. నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్, నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్, ఫస్ట్ పాజిటివ్ నెంబర్ 1 అండ్ దెన్ 2 రిపీట్ అయింది, సో దీన్ని కూడా ఇగ్నోర్ చేసుకుని నెక్స్ట్ 6. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్లో 3 ఈజ్ ఎక్స్పెక్టెడ్, 3 కాకుండా 6 ఉంది కాబట్టి 3 ఈజ్ ద స్మాలెస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్. ఈ సెకండ్ స్టెప్లో మనం అరేని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ అప్రోచ్ ఇస్ big of n log n ఫర్ సార్టింగ్, big of n ఫర్ ట్రావర్సింగ్, విచ్ కంబైన్స్ టు బి big of n log n. ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big of 1. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో కంపేర్ చేసుకుంటే మనం టైం కాంప్లెక్సిటీని big of n² నుంచి
బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్కి తీసుకురాగలిగాం. ఇక్కడ మన సార్టింగ్ అప్రోచ్లో చూస్తే సార్టింగ్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది దాన్ ట్రావర్సింగ్ ది అరే. ఒక నెక్స్ట్ అప్రోచ్లో మనం ఈ సార్టింగ్ స్టెప్ అవాయిడ్ చేయగలమేమో చూద్దాం. మన గోల్ ఏంటి? అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ కంటిగ్యూస్ అరేలో రావాలి. దానికోసం మనం విజిటెడ్ అరే అని చెప్పి ఒక సపరేట్ అరేని తీసుకుందాం. సో ఈ ప్రాబ్లంలో మనం వెతుకుతోంది ఏంటి? స్మాలెస్ట్ మిస్సింగ్ పాజిటివ్ ఇంటీజర్. సో పాజిటివ్ ఇంటీజర్స్ని మాత్రమే మనం విజిటెడ్ అరేలో ట్రాక్ చేస్తాం. నెగిటివ్ నెంబర్స్ని, జీరోని అండ్ రిపీటెడ్ పాజిటివ్ నెంబర్స్ని ఇగ్నోర్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద అరే ఏ. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2. దీని ఐడియల్ పొజిషన్ ఏంటి? ఇక్కడ 1 రావాలి. ఒకవేళ 1 మన అరేలో ఉంటే ఇక్కడ 1 వస్తుంది. 2 వచ్చేసి ఇండెక్స్ 1లో ఉంటుంది. సో ద ఐడియల్ పొజిషన్ ఆఫ్ 2 ఇస్ ఇండెక్స్ 1. సో అరేలో ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేసుకుని దాని ఐడియల్ పొజిషన్లో ట్రూని మార్క్ చేసుకుంటాం. సో అరేలో 2 ఉంది కాబట్టి దిస్ ఇస్ ట్రూ. నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్. -5 ఇస్ అ నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్. 6 ఇస్ అ పాజిటివ్ నెంబర్. సో దీని ఐడియల్ పొజిషన్ వచ్చేసి a of I minus 1 which is 5. So this is also true. 2 again it's a positive number. దీని ఐడియల్ పొజిషన్ వచ్చేసి a of I minus 1 which is index 1. బట్ ఇండెక్స్ 1 ఆల్రెడీ ట్రూగా మార్క్ అయి ఉంది. సో ఇగ్నోర్ దిస్. ఆల్రెడీ ట్రూగా మార్క్ అయిందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ అరేలో వి ఎన్కౌంటర్డ్ 2 అని అర్థం. నెక్స్ట్ కమ్స్ 1. 1కి ఐడియల్ పొజిషన్ ఏంటి? ఇండెక్స్ 0. సో మార్క్ దిస్ యాజ్ ట్రూ. మిగతా అన్ని బై డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటాయి. నౌ ఇన్ ద సెకండ్ స్టెప్ ట్రావర్స్ దిస్ విజిటెడ్ అరే. 0లో ట్రూ ఉంది, సో మూవ్ ఫార్వర్డ్. 1లో ట్రూ ఉంది, సో మూవ్ ఫార్వర్డ్. ఇండెక్స్ 2లో ఫాల్స్ ఉంది, విచ్ మీన్స్ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ విచ్ ఇస్ 3. ఈ అప్రోచ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఏ అనే అరేని ఒక్కసారి ట్రావర్స్ చేస్తున్నాం అండ్ వి అనే అరేని ఇంకొకసారి ట్రావర్స్ చేస్తున్నాం. సో n ప్లస్ n ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు n. సో ద టైం కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n. మనం ఇక్కడ ఎక్స్ట్రాగా విజిటెడ్ అనే అరేని వాడుతున్నాం హూజ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు n విచ్ ఇస్ ద సైజ్ ఆఫ్ ది ఒరిజినల్ అరే. సో దాట్స్ వై మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. ఈ బిగ్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీని అవాయిడ్ చేయగలమేమో చూద్దాం. ఇలా అవాయిడ్ చేయాలి అంటే మనకి ఎక్స్ట్రా విజిటెడ్ అరే ఉండకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ extra visited array, let's see if we can mark the visited elements in place in our original array. ఇక్కడ 2 ఉంటే దాని ఐడియల్ పొజిషన్ ఇండెక్స్ 1లో తీసుకొచ్చి పెట్టే బదులు వాట్ ఇఫ్ వీ స్వాప్ దీస్ 2 numbers? సో 2 ఐడియల్ పొజిషన్ వచ్చేసి ఇండెక్స్ 1. సో ఇది ఇక్కడ ఉండాలి కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ నెంబర్ని 0th ఇండెక్స్లో పెట్టాలి. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఐడియల్ పొజిషన్ ఆఫ్ 6 ఇస్ ఇండెక్స్ 5. సో ఈ నెంబర్ ఇక్కడ ఉండాలి కాబట్టి we will swap 6 and 1. సో ఇలా ప్రతి ఎలిమెంట్కి చేసుకుంటూ వెళ్తే మేబీ వీ డోంట్ నీడ్ దిస్ విజిటెడ్ అరే. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రీప్లేస్ a of I with a of I minus 1. We're doing this for all the positive integers starting from 1 to n. సో ఇలా ప్రతి ఎలిమెంట్కి స్వాప్ చేసుకుంటూ వెళ్తే మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n బికాస్ వీఆర్ ట్రావర్సింగ్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. స్వాపింగ్ అయిపోయిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? 0th ఇండెక్స్లో 1 ఉండాలి, ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉండాలి, సెకండ్ ఇండెక్స్లో 3 ఉండాలి. ఏ ఇండెక్స్లో అయితే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇన్ దిస్ అప్రోచ్ బికాస్ వీఆర్ ట్రావర్సింగ్ ది అరే 2 times, our time complexity is big of n plus n which is again big of n. ఈ లాస్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ని ఒకసారి డ్రై రన్ చేద్దాం. స్వాపింగ్కి మన సింపుల్ రూల్ వచ్చేసి రీప్లేస్ a of I with a of I minus 1. ఈ ఎగ్జాంపుల్లో n వచ్చేసి 6. సో 1 to 6 numbers are our focus. Start with the first index. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 and 5. 2కి ఐడియల్ పొజిషన్ ఏంటి? 1. సో 2 and the number in the index 1 will be swapped. సో -2 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వస్తుంది. -5, 6, 2, 1. We started with I equals to 0. సో ఒకసారి స్వాప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం మళ్ళీ I equal to 1కి వెళ్ళలేం. ఎందుకంటే 2 దాని కరెక్ట్ పొజిషన్లో ఉందని మనకు తెలుసు. బట్ ఏ నెంబర్తో అయితే మనం స్వాప్ చేసామో ఇన్ దిస్ కేస్ -2 ఇది దాని రైట్ పొజిషన్లో ఉందో లేదో మనకి ఇంకా తెలియదు. సో దీన్ని మళ్ళీ మనం చెక్ చేయాలి. సో మనం 0తోనే కంటిన్యూ అవుతాం. a of 0లో నెగిటివ్ నెంబర్ ఉంది. సో విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. I equal to 1. I equal to 1లో అగైన్ 2 ఉంది. 2 ఇస్ ఇన్ ఇట్స్ రైట్ పొజిషన్.
సో విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. I equals to 2. I equals to 2లో అగైన్ -5 ఉంది. దట్స్ అ నెగటివ్ నెంబర్. సో అగైన్ విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. I equals to 3. ఇక్కడ 6 ఉంది. 6 ఇస్ అ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్ ఫాల్స్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 6. సో దీన్ని మనం కన్సిడర్ చేసి దీని రైట్ పొజిషన్ ఏంటో వెతుకుతాం. దీని రైట్ పొజిషన్ ఎలా తెలుస్తుంది? A of I is 6. 6 minus 1. సో A of I and A of 6 minus 1 which is A of 5 అనేది దీని రైట్ పొజిషన్. A of 5లో ఏముంది? 1 ఉంది. సో 1 and 6 విల్ బి స్వాప్డ్. -2, 2, -5, 1, 2 and 6. ఇక్కడ మనం I equal to 4కి వెళ్ళలేం, ఎందుకంటే 1 దాని కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో మనకి ఇంకా తెలియదు. సో విల్ అగైన్ చెక్ ఫర్ 1. I equals to 3. కరెక్ట్ పొజిషన్ ఏంటి? 0. సో 1 and -2 స్వాప్ అవుతాయి. 1, 2, -5, -2, 2 and 6. లెట్స్ కంటిన్యూ హియర్. I equals to 3. A of 3లో -2 ఉంది. -2 is again a negative number. Will ignore and move forward. I equals to 4. A of 4లో 2 ఉంది. 2కి రైట్ పొజిషన్ వచ్చేసి A of 1. బట్ A of 1లో ఆల్రెడీ 2 ఉంది. సో విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. A of 5లో 6 ఉంది, విచ్ ఇస్ ఇట్స్ రైట్ పొజిషన్. సో విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో అవర్ ఫైనల్ అరే ఇస్ 1, 2, -5, -2, 2, 6. సో దీంతో స్వాపింగ్ అయిపోయింది అండ్ వీ గాట్ అవర్ మోడిఫైడ్ అరే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇండెక్స్ నుంచి మళ్ళీ ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్తాం. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 and 5. 0th ఇండెక్స్లో ఏమి ఉండాలి? 1 ఉండాలి, ఉంది. సో మూవ్ ఫార్వర్డ్. ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉండాలి, 2 ఉంది. సెకండ్ ఇండెక్స్లో 3 ఉండాలి, బట్ -5 ఉంది. సో హియర్ ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ ఇస్ 3. సో ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n². దెన్ we optimized it to n log n using sorting. Then we optimized it to big of n and space complexity big of n. Then finally time complexity big of n చేసి space complexity 1 చేసాం. ఇక్కడ మీరు క్వశ్చన్ చూడొచ్చు. మనం డిస్కస్ చేసిన క్వశ్చనే ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ ఇంటీజర్. గివెన్ అన్ అన్సార్టెడ్ అరే nums, రిటర్న్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ nums. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. యూ మస్ట్ ఇంప్లిమెంట్ అన్ ఆల్గరిథమ్ దట్ రన్స్ ఇన్ బిగ్ ఆఫ్ ఎన్ టైమ్ అండ్ యూజెస్ బిగ్ ఆఫ్ 1 ఆక్సిలరీ స్పేస్. సో బ్లాక్ బోర్డ్లో మనం డిస్కస్ చేసిన అప్రోచెస్లో లాస్ట్ అప్రోచ్ టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ 1. సో ఈ అప్రోచ్ని మనం ఇక్కడ కోడ్ చేస్తాం. మనం చూసిన ఫైనల్ అప్రోచ్లో అరేని 2 సార్లు ట్రావెర్స్ చేయాల్సి వస్తుంది. సో అరేని ట్రావెర్స్ చేయాలి అంటే మనకు ఒక వేరియబుల్ ఉండాలి విచ్ హోల్డ్స్ ద ఇండెక్స్ ఆఫ్ ది అరే. సో ఐ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుని let's initialize it to 0 while I less than nums dot length. నా ఫస్ట్ స్టెప్ ఏంటి? అరేని ట్రావెర్స్ చేసి అండ్ స్వాప్. సో అరేని ఎక్కడి వరకు ట్రావెర్స్ చేస్తాం? ఈజ్ లెస్ దాన్ nums dot length. మనకి ఇందాక ఉన్న కండిషన్ ఏంటి? నెగిటివ్ నెంబర్స్ అండ్ 0ని మనం ఇగ్నోర్ చేస్తాం అండ్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to n విచ్ ఇస్ nums dot length మాత్రమే కన్సిడర్ చేస్తాం. ట్రావెర్స్ చేసేటప్పుడు ప్రతి నెంబర్ దాని రైట్ పొజిషన్లో ఉందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ లేకపోతే స్వాప్ చేస్తాం. సో దాని రైట్ పొజిషన్లో ఉందో లేదో తెలుసుకోవడానికి కండిషన్ ఏంటి? nums of I not equal to nums of I minus 1. Condition to check if the element is in its right position or not. సో ఒకవేళ రైట్ పొజిషన్ లేకపోతే స్వాప్ చేస్తాం. స్వాపింగ్ ఎలా చేస్తాం? టెంప్ అనే వేరియబుల్లో nums of iని పెట్టుకుని
నమ్స్ ఆఫ్ ఐలో నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1ని పెట్టుకుంటాం. ఈ నమ్స్ ఆఫ్ ఐ ఏంటి? వీ కెన్ రీప్లేస్ దిస్ విత్ టెంప్. మళ్ళీ నమ్స్ ఆఫ్ టెంప్ మైనస్ 1లో టెంప్ అని పెట్టుకుంటాం. సో ఈ 3 స్టెప్స్తో నంబర్స్ స్వాప్ అయ్యాయి. స్వాప్ అయ్యాక కూడా మనం ఐని ఇంక్రిమెంట్ చేయలేం. ఆ నెంబర్ని మళ్ళీ చెక్ చేయాలి. ప్లస్ ప్లస్ వచ్చేసి ఎల్స్ కండిషన్లో రాస్తాం. ఇక్కడ ఎల్స్ కేస్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ విచ్ ఆర్ 0 ఆర్ నెగటివ్ నెంబర్స్ ఆర్ విచ్ ఆర్ రిపీటింగ్. 0 నెగటివ్ నెంబర్స్ ఆర్ రిపీటింగ్. తో స్వాపింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ద అరేకి వచ్చి ప్రతి నెంబర్ దాని పొజిషన్లో ఉందో లేదో చెక్ చేస్తాం. మనం ఇక్కడ ఐ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసుకున్నాం కాబట్టి లెట్స్ యూస్ సమ్ అదర్ వేరియబుల్ కాల్డ్ కే. ఇఫ్ nums of k not equal to k plus 1, that is where our first positive integer is missing. సో మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా రిటర్న్ k plus 1 చేస్తాం. k plus 1 ఎందుకు? k is the index, k plus 1 is the number కాబట్టి. ఒకవేళ అరే అంతా ట్రావర్స్ చేస్తాము, ప్రతి ఎలిమెంట్ వాటి రైట్ పొజిషన్స్లో ఉన్నాయి అన్నప్పుడు ఫైనల్గా నెక్స్ట్ నెంబర్ని రిటర్న్ చేస్తాం. nums డాట్ లెంత్ ప్లస్ 1. ఇక్కడ చిన్నది మిస్ చేసాము. ఈ ఇఫ్ కండిషన్లో వీఆర్ ఓన్లీ చెకింగ్ ఇఫ్ ద నంబర్ ఫాల్స్ బిట్వీన్ 1 to n. రిపీటింగ్ అనే కండిషన్ని మనం చెక్ చేయట్లేదు. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే దెన్ దాట్స్ రిపీటింగ్. Great. Now let's submit it. Now this whole thing looks a little clumsy. దీన్ని కొంచెం మనం రీరైట్ చేయొచ్చు. ఈ ఇఫ్ కండిషన్ని డైరెక్ట్గా ఇక్కడే పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఈ ఇఫ్ అండ్ ఈ ఎల్స్ని తీసేసి ఈ ఐ ప్లస్ ప్లస్ ఎలాగో ఈ ఎల్స్ కండిషన్లో కవర్ అయిపోతుంది. గ్రేట్. Given a set of non-overlapping intervals and a new interval, insert the new interval into the set of intervals and merge if necessary. You may assume that the intervals were initially sorted according to their start times. Make sure the returned intervals are also sorted. సో ఇక్కడ మనం గమనించాల్సింది 2 పాయింట్స్. ఒకటి, ఇనిషియలీ ద ఇంటర్వెల్స్ ఆర్ సార్టెడ్ అకార్డింగ్ టు దేర్ స్టార్ట్ టైమ్స్. రెండోది, వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద న్యూ ఇంటర్వెల్, ఇఫ్ నాట్ మర్జ్ ఇఫ్ నెసరీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ క్వశ్చన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ విల్ అండర్స్టాండ్ వాట్ అన్ ఇంటర్వెల్ ఇస్. ఇంటర్వెల్లో స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం రెండు ఉంటాయి. అలా మనకు ఒక అరే ఆఫ్ ఇంటర్వెల్స్ ఇస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఇంటర్వెల్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఇంటర్వెల్. ఫస్ట్ ఇంటర్వెల్లో స్టార్ట్ టైమ్ ఇస్ 1 అండ్ ఎండ్ టైమ్ ఇస్ 3. సెకండ్ ఇంటర్వెల్లో స్టార్ట్ టైమ్ ఇస్ 6 అండ్ ఎండ్ టైమ్ ఇస్ 9. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ న్యూ ఇంటర్వెల్. ఈ న్యూ ఇంటర్వెల్ని ఈ అరేలో ఈధర్ మనం ఇన్సర్ట్ చేయాలి, ఇఫ్ నాట్ మర్జ్ చేయాలి. మర్జ్ ఎప్పుడు చేస్తాం? ఒకవేళ మన ఈ న్యూ ఇంటర్వెల్ మన అరేలో ఉన్న ఇంటర్వెల్స్తో ఓవర్లాప్ అయితే అప్పుడు మర్జ్ చేస్తాం. సో ఓవర్లాప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ నెంబర్ లైన్లో 1, 3, 6 అండ్ 9 ఈ స్టార్ట్ అండ్ ఎండ్ టైమ్స్ని మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ మన న్యూ ఇంటర్వెల్ 2 and 5ని కూడా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ గమనిస్తే 1, 3 and 2, 5 ఆర్ ఓవర్లాపింగ్. సో ఈ 2, 5ని మనం మన అరేలో మర్జ్ చేయొచ్చు. ఎలా మర్జ్ చేయొచ్చు? వీ కెన్ స్టార్ట్ విత్ 1 అండ్ ఎండ్ విత్ 5. 1 to 5లో 1, 3 and 2, 5 రెండు కవర్ అయిపోతాయి. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 1, 5 and 6, 9. మనం ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే 2 ఇంటర్వెల్స్ ఓవర్లాప్ అవుతున్నాయా లేదా కనుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ ఓవర్లాప్ అయితే మర్జ్ చేస్తాం, ఒకవేళ ఓవర్లాప్ అవ్వకపోతే ఇన్సర్ట్ చేస్తాం. జస్ట్ కన్సిడర్ దాట్ మన దగ్గర 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి. అరే ఆఫ్ ఇంటర్వెల్స్ గురించి కాసేపు మర్చిపోదాం. L1 R1 is 1 interval
అండ్ L2 R2 ఇస్ అనదర్ ఇంటర్వెల్. ఈ రెండు ఇంటర్వెల్స్ ఓవర్లాప్ అవుతున్నాయా లేదా అనేది ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఈ రెండు కేసెస్ని తీసుకుందాం. L1 R1 తర్వాత L2 అండ్ దెన్ R2, లేదా ఫస్ట్ L2 R2 అండ్ దెన్ L1 R1. సో ఈ రెండు కండిషన్స్లో మాత్రమే ఈ రెండు ఇంటర్వెల్స్ ఓవర్లాప్ అవ్వట్లేదు. R1 ఇస్ లెస్ దెన్ L2, R2 ఇస్ లెస్ దెన్ L1. ఈ రెండు కేసెస్లో మాత్రమే ఈ ఇంటర్వెల్స్ ఓవర్లాప్ అవ్వట్లేదు. మనకు కావాల్సిన కండిషన్ ఏంటి? ఓవర్లాపింగ్ కండిషన్స్. అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. కండిషన్ ముందు నెగేషన్ పెడితే విల్ ఎండ్ అప్ విత్ ఓవర్లాపింగ్ కండిషన్. ఇప్పుడు రెండు ఇంటర్వెల్స్ ఓవర్లాప్ అవ్వాలి అంటే అవి సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ మనకు తెలుసు. నెగేషన్ ఆఫ్ L2 గ్రేటర్ దెన్ R1 ఆర్ L1 గ్రేటర్ దెన్ R2. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డ్రై రన్ చేద్దాం. మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ని ఫైండ్ చేయడం. ఇది L2 R2 అనుకుందాం. ఈ అరేలో ఉన్న ఇంటర్వెల్స్ని L1 R1 అనుకుందాం. కండిషన్ని చెక్ చేసి చూస్తే మనకి ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ ఏంటో ఫైండ్ చేయొచ్చు. ఈ కేసులో L2 ఇస్ గ్రేటర్ దెన్ R1, 4 ఇస్ గ్రేటర్ దెన్ 2. అంటే అర్థం ఏంటి? ఇవి నాన్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్. లెట్స్ మూవ్ ఆన్ టు 3,5. L2 గ్రేటర్ దెన్ R1 కాదు. L1 గ్రేటర్ దెన్ R2 కాదు. సో ఇవి ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్. అలాగే 6,7, 4,9 are overlapping, 8,10 and 4,9 are overlapping. But when it comes to 12,16, they are non-overlapping. సో ఇక్కడ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ ఏంటి? ఈ మూడు అండ్ దెన్ ఈ న్యూ ఇంటర్వెల్. హ్యావ్ టు మర్జ్ దిస్ న్యూ ఇంటర్వెల్ ఇన్ టు దిస్ అరే. ఒకవేళ ఓవర్లాప్ అవ్వకపోయి ఉంటే దీన్ని రైట్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేసి ఉంటే సరిపోయేది. ఈ స్టెప్తో ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ని ఫైండ్ చేసాం మనం. నెక్స్ట్ వాటిని మర్జ్ చేయాలి. వేటిని మర్జ్ చేయాలి? 3,5, 6,7, 8,10. వీటిలో 4,9ని మర్జ్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే మన రేంజ్ ఏంటి? 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. సో మన ఫైనల్ మర్జ్డ్ ఇంటర్వెల్ వచ్చేసి 3,10. దీన్ని ప్రోగ్రామాటికలీ ఎలా ఫైండ్ చేస్తాం? న్యూ ఇంటర్వెల్లో ఉన్న స్టార్ట్ టైం అండ్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్లో ఉన్న ఫస్ట్ స్టార్ట్ టైం, ఈ రెండిట్లో మినిమం ఏంటో చూస్తాం, విచ్ ఇస్ 3. న్యూ ఇంటర్వెల్లో ఉన్న ఎండ్ టైం అండ్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్లో ఉన్న లాస్ట్ ఎండ్ టైంలో మ్యాక్సిమం ఏంటో చూస్తాం, విచ్ ఇస్ 10. దిస్ ఇస్ ఆర్ మర్జ్డ్ ఇంటర్వెల్. నా ఫైనల్ అరే వచ్చేసి 1,2, 3,10 which is merged, and then finally 12,16. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటో చూద్దాం. మనం ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ని ఫైండ్ చేసేటప్పుడు మన అరేని మొత్తం ఒకసారి ట్రావెల్స్ చేసాం, విచ్ ఈస్ ఆఫ్ లెంత్ n, అండ్ దాట్స్ వై our time complexity is big of n. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోలేదు కాబట్టి our space complexity is big of 1. కోడ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం మర్జ్ ఇంటర్వెల్స్ని ఇప్పుడు ఈ కోడింగ్ ప్లాట్ఫామ్లో కోడ్ చేద్దాం. మనకిచ్చిన న్యూ ఇంటర్వెల్ అరేలోని ఎలిమెంట్స్తో ఓవర్లాప్ అయితే దాన్ని మర్జ్ చేయాలి, లేకపోతే దాన్ని రైట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంటర్వెల్ని ఆల్రెడీ డిఫైన్ చేశారు. ఇందులో నేను అట్రిబ్యూట్స్ ఉన్నాయి, స్టార్ట్ అండ్ ఎండ్. వెనెవర్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్, ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తే సరిపోతుంది విత్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అండ్ ఎండ్. మన అప్రోచ్లో మనకి రెండు ఇంటర్వెల్స్ ఉన్నాయి, L1 R1 అండ్ L2 R2. ఇవి ఓవర్లాప్ అవ్వాలి అంటే మన కండిషన్ ఏంటి? నెగేషన్ ఆఫ్ R1 లెస్ దాన్ L2 ఆర్ R2 లెస్ దాన్ L1. L1 R1ని ఇంటర్వెల్ 1లో పెట్టుకుందాం, L2 R2ని ఇంటర్వెల్ 2లో పెట్టుకుందాం. L1 R1 అనేది మన న్యూ ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ 1 is new interval. Interval 2 will be initialized with the elements of the array as we loop through it. Loop చేయడానికి let's initialize a variable. Length of the array కూడా కావాలి మనకి. array వచ్చేసి intervals. So while I less than n, ఇప్పుడు ఇంటర్వెల్ 2ని ఇనిషియలైజ్ చేసుకుంటాం. న్యూ ఇంటర్వెల్స్ అనే అరేలో ఫస్ట్ ఎలిమెంట్, అందులో స్టార్ట్,
ఎండ్. సో ఇప్పుడు మనకి ఇంటర్వెల్ 1 అండ్ ఇంటర్వెల్ 2 రెండు వచ్చేసాయి. నౌ లెట్స్ వెరిఫై దిస్ కండిషన్ ఇఫ్ దే ఆర్ ఓవర్లాపింగ్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ ఆఫ్ R1 అంటే ఏంటి, ఇంటర్వెల్ 1 డాట్ ఎండ్ is less than L2 అంటే ఇంటర్వెల్ 2 డాట్ స్టార్ట్, ఆర్ interval 2 dot end less than interval 1 dot start. If this condition satisfies, it means they are overlapping. Overlapping అంటే ఏం చేయాలి, మనం మర్జ్ చేయాలి. చేయాలంటే కండిషన్ ఏంటి, L1 is equals to minimum of L1, L2. అలాగే R1 is minimum of R1, R2. ఇప్పుడు ఇంటర్వెల్స్ కింద రాసుకుందాం. ఇంటర్వెల్ 1 డాట్ స్టార్ట్ is equals to math dot min of interval 1 dot start, interval 2 dot start, interval 1 dot end is equals to సేమ్ ఇదే, కాకపోతే ఎండ్స్ ఉంటాయి. ఓవర్లాప్ అయ్యేంత వరకు మర్జ్ చేసుకుంటూ వెళ్తాం. వన్స్ ఓవర్లాప్ అవ్వడం ఆగిపోయాక మర్జ్డ్ ఇంటర్వెల్ని, దాని తర్వాత ఉన్న ఇంటర్వెల్స్ని ఒక రిజల్టెంట్ అరేలో స్టోర్ చేసుకుని ఆ రిజల్టెంట్ అరేని రిటర్న్ చేస్తాం. సో వీ హ్యావ్ టు డిఫైన్ ఎ రిజల్టెంట్ అరే విచ్ విల్ బి రిటర్నింగ్ ఇంటర్వెల్, కాల్ ఇట్ ఆన్సర్. ఓవర్లాప్ అయ్యేంత వరకు మర్జ్ చేసుకుని ఎల్స్ కేస్లో బయటకు వచ్చేసి మర్జ్డ్ ఇంటర్వెల్ని రిజల్టెంట్ అరేలో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటర్వెల్ 1 అనేది న్యూ మర్జ్డ్ ఇంటర్వెల్. మర్జ్డ్ ఇంటర్వెల్ తర్వాత దాని తర్వాత ఉన్న రిమైనింగ్ ఇంటర్వెల్స్ని కూడా మనం రిజల్టెంట్ అరేలో స్టోర్ చేసుకోవాలి. దానికోసం ఇంకో వైల్ లూప్ రాసుకొని ఇంటర్వెల్ 2ని డిఫైన్ చేసుకుని ఇంటర్వెల్ 2 I ప్లస్ ప్లస్ will be returning the answer. ఓవర్లాపింగ్ స్టార్ట్ అవ్వకముందు ఏవైతే ఇంటర్వెల్స్ ఉంటాయో వాటిని రిజల్టెంట్ అరేలో యాడ్ చేయడం మిస్ చేసాం. ఇఫ్ ఇంటర్వెల్ 1 డాట్ ఎండ్ ఇస్ గ్రేటర్ దెన్ ఇంటర్వెల్ 2 డాట్ స్టార్ట్. ఇంటర్వెల్ 1 ఏంటి, మన న్యూ ఇంటర్వెల్, దాని ఎండ్ ఇస్ గ్రేటర్ దెన్ మన అరేలోని ఇంటర్వెల్ యొక్క స్టార్ట్. Considering those intervals which doesn't overlap with the new interval before the merging starts, వాటిని సింపుల్గా రిజల్టెంట్ అరేలో యాడ్ చేసుకుంటాం. ఎల్స్ బ్రేక్. ఇంటర్వెల్ తీసుకున్నాం, వీఆర్ లూపింగ్ త్రూ ద అరే, వీఆర్ చెకింగ్ ద కండిషన్ R1 less than L2 or R2 less than L1 and then minimum. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, ఇది మిన్ కాదు మ్యాక్స్. We missed a semicolon here. Great. Well, trapping rainwater problem. Find the amount of rainwater trapped between the blocks. This question was previously asked in Amazon. మీరు ఇక్కడ రైట్ సైడ్ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే కన్సిడర్ దెర్ ఆర్ క్లౌడ్స్ అప్ దేర్ అండ్ ఇట్స్ రైనింగ్. మనకి కింద కొన్ని బ్లాక్స్ అరేంజ్ అయి ఉన్నాయి, ఆ బ్లాక్స్ మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా వెన్ ఇట్ రెయిన్స్, రెయిన్ వాటర్ వచ్చి ఈ గ్యాప్స్లో డిపాజిట్ అవుతుంది. అలా గ్యాప్స్లో ఎంత వాటర్ డిపాజిట్ అయింది అనేది మనం కనుక్కోవాలి. ఒకవేళ మనం బ్లాక్స్ మధ్యలో ఉన్న గ్యాప్స్ యొక్క ఏరియాని మనం కనుక్కోగలిగితే టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ దిస్ గ్యాప్స్ కనుక్కోవచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఇంటూ విడ్త్ కాబట్టి
మనం హైట్ అండ్ విడ్త్ ఫైండ్ చేయాలి. మన క్వశ్చన్లో ఆల్రెడీ విడ్త్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఆర్ విడ్త్ ఆఫ్ ఈచ్ గ్యాప్ ఇస్ 1 యూనిట్ అని ఆల్రెడీ ఇచ్చారు. సో ఇప్పుడు హైట్ ఒక్కటి కనుక్కుంటే సరిపోతుంది. ఈ గ్యాప్లో కలెక్ట్ అయ్యే వాటర్ యొక్క హైట్ దాని లెఫ్ట్ సైడ్ బ్లాక్ అండ్ రైట్ సైడ్ బ్లాక్ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ బ్లాక్ హైట్ వచ్చేసి 1, రైట్ సైడ్ బ్లాక్ హైట్ వచ్చేసి 2. సో మినిమమ్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బ్లాక్స్ హైట్ ఇస్ ద హైట్ ఆఫ్ ద వాటర్ దట్ ఈస్ డిపాజిటెడ్. ఎందుకు మ్యాక్సిమం ఎందుకు కాకూడదు? మినిమం కాబట్టే ఇక్కడ వరకు స్టోర్ అయింది. ఒకవేళ మ్యాక్సిమం తీసుకుంటే ఈ ఎక్స్ట్రా 1 యూనిట్ వాటర్ వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోతుంది. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఈ గ్యాప్ హైట్ వచ్చేసి 1, 2 minus 1 which is 1. సో ఈ 1 అనే హైట్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారో చూద్దాం. ఈ ఇండెక్స్కి జస్ట్ లెఫ్ట్లో ఉన్న బ్లాక్ హైట్ వచ్చేసి 2, ఈ ఇండెక్స్కి జస్ట్ రైట్లో ఉన్న బ్లాక్ హైట్ వచ్చేసి 0. సో మినిమమ్ ఆఫ్ 2,0 ఇస్ 0, బట్ దీని హైట్ వచ్చేసి 1. వాటర్ డిపాజిట్ అయి ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ప్రతి ఇండెక్స్కి దానికి ఆనుకునున్న లెఫ్ట్ బ్లాక్ అండ్ రైట్ బ్లాక్లో మినిమం ఫైండ్ చేస్తే సరిపోదు. వీ హ్యావ్ టు చెక్ ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద బ్లాక్ టు ద హోల్ రైట్ ఆఫ్ దట్ ఇండెక్స్. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా వీ హ్యావ్ టు చెక్ ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద బ్లాక్ టు ద హోల్ లెఫ్ట్ ఆఫ్ దట్ ఇండెక్స్. లెట్స్ టేక్ అదర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఈ కాన్సెప్ట్ని వీటికి అప్లై చేసి చూద్దాం. ఈ గ్యాప్ తీసుకుందాం. ఈ ఇండెక్స్కి హోల్ లెఫ్ట్లో ఉన్న బ్లాక్స్లో మ్యాక్సిమం హైట్ ఎంత? 2. ఈ ఇండెక్స్కి హోల్ రైట్లో ఉన్న బ్లాక్స్లో మ్యాక్సిమం హైట్ ఎంత? 3. సో మినిమమ్ ఆఫ్ 2,3 ఫైండ్ చేస్తాం. మినిమమ్ ఆఫ్ 2,3 వచ్చేసి 2 మైనస్ ఈ హైట్ ఆఫ్ ద బ్లాక్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఈ కేసులో మనకి హైట్ ఆఫ్ ద బ్లాక్ వచ్చి 0 కాబట్టి ది హైట్ ఇయర్ ఇస్ 2. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఈ గ్యాప్కి చూద్దాం. ఈ ఇండెక్స్కి లెఫ్ట్లో ఉన్న బ్లాక్స్లో మ్యాక్సిమం హైట్ ఎంత? 2 అండ్ రైట్ సైడ్ 3, అగైన్ 2,3, బట్ హైట్ ఆఫ్ దిస్ బ్లాక్ ఇస్ 1. సో అందుకే 2లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేసి ది హైట్ ఆఫ్ ద వాటర్ డిపాజిటెడ్ హియర్ విల్ బి 1. సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ ఎగ్జాంపుల్. సో ఫైనల్గా దీని ఏరియా, దీని ఏరియా, దీని ఏరియా, దీని ఏరియా అండ్ దీని ఏరియా ఇవన్నీ ఫైండ్ చేసి ఈ ఏరియాస్ అన్నిటిని యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి ఇండెక్స్ ఆన్సర్కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ గ్యాప్ వచ్చేసి 1, ఈ గ్యాప్ వచ్చేసి 1, దిస్ 2, 1 and 2. సో ఇలా ప్రతి ఇండెక్స్ ఆన్సర్కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ వెళ్తున్నాయి. ఫైనల్లీ విల్ ఎండ్ అప్ యాడింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఈచ్ ఇండెక్స్ టు గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఈ ప్యాటర్న్ని కాంట్రిబ్యూషన్ ప్యాటర్న్ అంటారు. ఫైండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ అండ్ దెన్ సమ్ ఇట్ అప్. ఈ కాంట్రిబ్యూషన్ టెక్నిక్ మనకి ఫ్యూచర్ క్వశ్చన్స్లో చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్? వాటర్ స్టోర్డ్ అట్ ఈచ్ ఇండెక్స్. లెట్స్ డినోట్ ఇట్ విత్ WI. ఇప్పుడు ఈచ్ ఇండెక్స్ కాంట్రిబ్యూషన్ని కనుక్కోవడానికి మన దగ్గర ఒక పర్ఫెక్ట్ రెసిపీ ఉంది. దాని లెఫ్ట్ మ్యాక్స్ కనుక్కోవాలి, ఆ ఇండెక్స్కి ఉన్న రైట్ మ్యాక్స్ కనుక్కోవాలి, అండ్ దెన్ వాటిలో మినిమం తీసుకుని హైట్ ఆఫ్ దట్ బ్లాక్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫైనల్ ఆన్సర్ విల్ బి సమ్మేషన్ ఆఫ్ ఈచ్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్ వచ్చేసి ఈ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ ఫర్ ఈచ్ ఇండెక్స్ని ఎలా కనుక్కుంటాం? లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ ఈచ్ ఇండెక్స్కి కనుక్కోవాలి కాబట్టి లెఫ్ట్ మ్యాక్స్కి ఒక అరే, రైట్ మ్యాక్స్కి ఒక అరే క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. మనం ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే దీనికి లెఫ్ట్ ఏమీ లేదు కాబట్టి దేంతో కంపేర్ చేయడానికి లేదు. సో డైరెక్ట్గా దీని హైట్ 0 మనం ఇక్కడ రాసుకున్నాం. నౌ కమ్స్ ఫస్ట్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న బ్లాక్ యొక్క హైట్ 1. మ్యాక్సిమమ్ ఆఫ్ 1 and 0 is 1. నెక్స్ట్ బ్లాక్ హైట్ వచ్చేసి 0. మ్యాక్సిమమ్ ఆఫ్ 0 and 1 is 1. నెక్స్ట్ బ్లాక్ హైట్ వచ్చేసి 2. మ్యాక్సిమమ్ ఆఫ్ 2 and 1 is 2. సో ఇలాగే ప్రతి ఇండెక్స్కి అప్పటి వరకు ఉన్న ఎల్మాక్స్ని అండ్ కరెంట్ ఇండెక్స్ హైట్ని రెండింటిని కంపేర్ చేసి ఏది మ్యాక్సిమం ఉందో అది రాసుకుంటాం. సో దిస్ ఇస్ హౌ వీ పాపులేట్ ఎల్మాక్స్ అరే. ఆర్మాక్స్ అరే కూడా సేమ్ అలాగే
బట్ రైట్ టు లెఫ్ట్ ట్రావెర్స్ చేస్తాం. లాస్ట్ బ్లాక్ యొక్క హైట్ వచ్చేసి 1. దీని రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా దీని హైట్ 1ని రాసుకుంటాం. నెక్స్ట్ కమ్స్ దిస్ బ్లాక్ విత్ హైట్ 2. దీని కరెంట్ హైట్ వచ్చేసి 2, బట్ ఇక్కడ దాకా ఆర్ మ్యాక్స్ వచ్చేసి 1. 1 and 2లో మ్యాక్స్ ఏంటి 2. సో ఇలాగే ఈ మొత్తం అరేని పాపులేట్ చేసుకుంటాం. వన్స్ దిస్ స్టెప్ ఇస్ డన్, ఇంకా మన పని ఈజీ అయిపోయింది. ప్రతి ఇండెక్స్కి లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్లో మినిమం ఫైండ్ చేయాలి. మినిమం ఎందుకు? మనం ఇంతకు చెప్పుకున్నట్టు మినిమం వరకే వాటర్ స్టోర్ అవుతుంది, దాని తర్వాత ఏ హైట్ ఉన్నా ఓవర్ఫ్లో అయిపోతుంది. సో మినిమం ఆఫ్ 0,3 is 0, 1,3 is 1, 1,3 is 1, సో ఆన్. సో అలా మినిమం కూడా ఫైండ్ చేసాం. ఇప్పుడు మినిమం ఫైండ్ చేసిన తర్వాత ఈ మినిమంలోంచి కరెంట్ హైట్ ఆఫ్ ద బ్లాక్ని సబ్ట్రాక్ట్ చేస్తే మన కాంట్రిబ్యూషన్ WI వస్తుంది. సో దిస్ ఇస్ ద అరే దట్ ఈస్ గివెన్ టు అస్. మినిమంలోంచి హైట్ ఆఫ్ ద బ్లాక్ తీసేస్తే మనకి ఫైనల్ కాంట్రిబ్యూషన్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ WI. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు summation of WI, which is the total area in which the rainwater is deposited. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని చూద్దాం. ఎల్మాక్స్ అరేని క్రియేట్ చేయడానికి అరే మొత్తం లెఫ్ట్ టు రైట్ ఒకసారి ట్రావెర్స్ చేసాం. ఆర్మాక్స్ అరేని ఫైండ్ చేయడానికి అరే మొత్తం రైట్ టు లెఫ్ట్ ఒకసారి ట్రావెర్స్ చేసాం. సో n+n. ఫైనల్గా ప్రతి ఇండెక్స్కి మినిమం ఫైండ్ చేసి అందులోంచి హైట్ ఆఫ్ ద బ్లాక్ని సబ్ట్రాక్ట్ చేయడానికి అగైన్ విల్ బి ట్రావర్సింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ త్రూ ద అరే, అందుకే ఇంకో n. సో అప్రాక్సిమేట్లీ దిస్ ఇస్ బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఎల్మాక్స్ అరే అండ్ ఆర్మాక్స్ అరేని పాపులేట్ చేసుకున్నాం. అండ్ దట్స్ ద రీజన్ మనకి n+n అగైన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n. ఈ అప్రోచ్లో టైం కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n. ఇప్పుడు మనం ఈ స్పేస్ కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ n నుంచి బిగ్ ఆఫ్ 1కి ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా చేయాలి అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న రెండు అరేస్ని ఎలిమినేట్ చేయాలి. ఈ రెండు అరేస్ ఏం చేస్తున్నాయి? లెఫ్ట్ మ్యాక్స్ అండ్ ఆర్ మ్యాక్స్ని ట్రాక్లో పెట్టుకుంటున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దీస్ 2 అరేస్, లెట్స్ సీ if we can use 2 pointers, L pointer and R pointer. We can keep track of our L max and R max. ఈ రెండు అరేస్ బదులు L and R ఈ రెండు వేరియబుల్స్తో పని అవుతుందేమో చూద్దాం. Let's take 2 pointers. L initialized with 0 to the left of the array and R వచ్చేసి -1 which is length of the array -1కి ఇనిషియలైజ్ చేద్దాం. మన లెఫ్ట్ పాయింటర్ వచ్చేసి స్టార్టింగ్ ఆఫ్ ది అరేలో ఉంది అండ్ మన రైట్ పాయింటర్ వచ్చేసి ఎండింగ్ ఆఫ్ ద అరేకి పాయింట్ అవుతుంది. లెట్స్ టేక్ 2 వేరియబుల్స్ Lmax అండ్ Rmax. రెండింటిని 0కి ఇనిషియలైజ్ చేద్దాం. ఈ రెండు వేరియబుల్స్ ఎందుకంటే లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ని మెయింటైన్ చేయడానికి. క్వశ్చన్లో మన మెయిన్ పర్పస్ ఏంటి? మినిమమ్ ఆఫ్ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ని ఫైండ్ చేయడం. లెట్స్ సీ హౌ వీ కెన్ డూ దిస్. మన అరేని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ L ఉంది, ఇక్కడ R ఉంది. సో ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. A of L which is 0 and A of R which is 1. ఈ రెండింటిలో పెద్దది ఏంటి? R. దీని అర్థం ఏంటి? దర్ ఇస్ ఎ బ్లాక్ విత్ హైట్ గ్రేటర్ దెన్ A of L టు ద రైట్ ఆఫ్ L. వన్స్ మనం L రైట్కి మూవ్ అవ్వాలా, R లెఫ్ట్కి మూవ్ అవ్వాలా అనేది డిసైడ్ చేశాక ముందు ఏ ఆఫ్ ఎల్ని కానీ ఏ ఆఫ్ ఆర్ని కానీ వాటి మ్యాక్స్తో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ ఎల్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఆర్ అనుకుందాం. సో ఈ ఎల్ అనేది రైట్కి మూవ్ అవ్వాలి. రైట్కి మూవ్ అయ్యే ముందు మనం చేయాల్సిన చెక్ ఏంటి? కరెంట్ ఎల్ మ్యాక్స్ అండ్ ఏ ఆఫ్ ఎల్ని కంపేర్ చేయాలి. ఒకవేళ ఎల్ మ్యాక్స్ దీనికంటే పెద్దది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఈ ఇండెక్స్ కంటే ముందు దెర్ ఇస్ అనదర్ బ్లాక్ has greater height than this index. Assuming that we have a block here which has height greater than 0. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఎల్ మ్యాక్స్ ఏ ఆఫ్ ఎల్ కంటే పెద్దదో అప్పుడు ఎల్ మ్యాక్స్ మైనస్ ఏ ఆఫ్ ఎల్ అనేది మన కాంట్రిబ్యూషన్ అవుతుంది అండ్ ఆ కాంట్రిబ్యూషన్ని మనం ఆన్సర్లోకి యాడ్ చేస్తాం.
సేమ్ ఇస్ ద కేస్ విత్ ఆర్. ఒకసారి మనం ఆర్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి అని డిసైడ్ చేశాక ఆర్ని లెఫ్ట్కి మూవ్ చేసే ముందు దీన్ని ఏ ఆఫ్ ఆర్ని మనం ఆర్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటాం. ఒకవేళ ఆర్ మ్యాక్స్ దీనికంటే పెద్దదైతే దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ ఎ బ్లాక్ హియర్ హూస్ హైట్ ఇస్ గ్రేటర్ దెన్ 1. అప్పుడేమవుతుంది? వాటర్ ఇక్కడ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ మళ్ళీ ఆర్ మ్యాక్స్ మైనస్ ఏ ఆఫ్ ఆర్ అనేది మన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఆ కాంట్రిబ్యూషన్ని మనం ఆన్సర్లోకి యాడ్ చేస్తాం. ఇన్ ద అదర్ కేస్ మనం సింపుల్గా ఎల్ మ్యాక్స్ని ఆర్ మ్యాక్స్ని మనం అప్డేట్ చేసుకుంటాం. ఎందుకు? ఎల్ మ్యాక్స్ విల్ బి లెస్ దెన్ ఏ ఆఫ్ ఎల్ కాబట్టి, అండ్ ఆర్ మ్యాక్స్ విల్ బి లెస్ దెన్ ది కరెంట్ ఇండెక్స్ కాబట్టి. ఇది అర్థం కావడానికి అంత సింపుల్ కాదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. అప్పటికీ అర్థం కాకపోతే ఐ హోప్ దిస్ డ్రై రన్ విల్ హెల్ప్ యూ. లెట్స్ డూ ద డ్రై రన్. డ్రై రన్ చేసే ముందు ఈ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఎల్ మ్యాక్స్ అండ్ ఆర్ మ్యాక్స్ వచ్చేసి 0తో ఇనిషియలైజ్ చేస్తాం, అండ్ ఆన్సర్ కూడా 0తో ఇనిషియలైజ్ చేస్తాం. L will be at 0th index, R will be at 11th index, which is n-1. Let's compare A of L and A of R. ఈ రెండిట్లో ఏది పెద్దది? A of R పెద్దది. సో ఫస్ట్ కేస్. దీన్ని బట్టి మనం డిసైడ్ అయింది ఏంటి? ఎల్ని రైట్ సైడ్కి మూవ్ చేయాలి. ఎల్ని రైట్ సైడ్కి మూవ్ చేసే ముందు లెట్స్ కంపేర్ ఇట్ విత్ కరెంట్ ఎల్ మ్యాక్స్. ఈ రెండిట్లో ఏది పెద్దది? మ్యాక్స్ అండ్ A of L are same. Hence L max minus A of L is 0 will be contributed to the next L increment చేసాం. A of L is 1, A of R is 1, and again the first case. L maxని A of Lతో కంపేర్ చేస్తాం. A of L పెద్దది కాబట్టి L maxని అప్డేట్ చేసాం. ఈ కేసులో A of L is bigger than L max కాబట్టి ఈ ఇండెక్స్ ఆన్సర్కి ఏం కాంట్రిబ్యూట్ చేయదు. ఇంక్రిమెంటింగ్ ఎల్, ఏ ఆఫ్ ఎల్ ఇస్ 0, ఏ ఆఫ్ ఆర్ ఇస్ 1. ఎల్ని ఇంక్రిమెంట్ చేసే ముందు ఏ ఆఫ్ ఎల్ని ఎల్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుందాం. ఎల్ మ్యాక్స్ పెద్దది కాబట్టి దిస్ విల్ కాంట్రిబ్యూట్ టు ద ఆన్సర్. 1 minus 0, and the answer will be updated to 1. L will be incremented. A of L వచ్చేసి 2, A of R వచ్చేసి 1. Now comes the second case. ఇప్పుడు A of Rని R maxని కంపేర్ చేస్తాం. సో ఆబ్వియస్లీ A of R పెద్దది కాబట్టి R maxని అప్డేట్ చేస్తాం. ఇండెక్స్ ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ లేదు. R will be decremented. మళ్ళీ A of Lని A of Rని కంపేర్ చేస్తే రెండు సేమ్. Again the first case will apply. L should be moved to the right. Move చేసే ముందు let's compare it with the current L max. A of L పెద్దది, so we have to update L max. A of L greater కాబట్టి ఈ ఇండెక్స్ ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ లేదు. సో ఆన్సర్ విల్ రిమైన్ యాజ్ 1. ఇంక్రిమెంట్ L. ఈ రెండింటిని కంపేర్ చేస్తే A of R is bigger. Again the first case applies. L should be moved to the right. But before moving, current L maxతో కంపేర్ చేసుకుంటాం. L max గ్రేటర్ కాబట్టి ఈ ఇండెక్స్ ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. 2 minus 1 is 1. 1 plus 1 is 2. Answer will be updated from 1 to 2. మళ్ళీ Lని ఇంక్రిమెంట్ చేసాం. A of L and A of Rలో A of R greater. Again the first case applies. ఎల్ని రైట్కి మూవ్ చేయాలి. బిఫోర్ దాట్ మనం ఎల్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటాం. కరెంట్ ఎల్ మ్యాక్సే గ్రేటర్, సో ఈ ఇండెక్స్ కూడా ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. 2, ఈ 2 కాస్త 4 అవుతుంది. 2 plus 2 is 4. అండ్ దెన్ ఎల్ని ఇంక్రిమెంట్ చేస్తాం. మళ్ళీ ఏ ఆఫ్ ఎల్ అండ్ ఏ ఆఫ్ ఆర్ని కంపేర్ చేస్తాం. ఏ ఆఫ్ ఆర్ ఇస్ గ్రేటర్. అగైన్ ద ఫస్ట్ కేసే అప్లై అవుతుంది. ఎల్ని రైట్కి మూవ్ చేయాలి. మూవ్ చేసే ముందు ఎల్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటాం.
current L max greater. So 2 minus 1 is 1. ఈ ఇండెక్స్ ఆన్సర్కి 1 కాంట్రిబ్యూట్ చేస్తుంది. దిస్ విల్ బికమ్ 5 అండ్ ఎల్ని రైట్కి మూవ్ చేస్తాం. ఏ ఆఫ్ ఎల్ ఇస్ 3, ఏ ఆఫ్ ఆర్ ఇస్ 2. ఈ రెండిట్లో ఏ ఆఫ్ ఎల్ ఇస్ గ్రేటర్. సో సెకండ్ కేస్ అప్లైస్. ఆర్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. మూవ్ చేసే ముందు కరెంట్ ఆర్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటాం. కరెంట్ ఆర్ మ్యాక్స్ కంటే ఏ ఆఫ్ ఆర్ అనేది గ్రేటర్. సో ఆర్ మ్యాక్స్ని అప్డేట్ చేస్తాం. ఆర్ మ్యాక్స్ ఈ ఇండెక్స్ దగ్గర అప్డేట్ అయింది కాబట్టి దిస్ విల్ నాట్ కాంట్రిబ్యూట్ టు ద ఆన్సర్. ఆర్ని డిక్రిమెంట్ చేస్తాం. మళ్ళీ రెండు కంపేర్ చేస్తాం. ఏ ఆఫ్ ఎల్ ఇస్ గ్రేటర్. మళ్ళీ సెకండ్ కేస్ అప్లై అవుతుంది. ఆర్ఏ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. చేసే ముందు ఆర్ మ్యాక్స్ ఇస్ ఆల్రెడీ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ ఆర్ అంటే ఈ ఇండెక్స్ ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఆర్ మ్యాక్స్ మైనస్ ఏ ఆఫ్ ఆర్ విచ్ ఇస్ 1. 5 కాస్త 6 అవుతుంది. ఆర్ని డిక్రిమెంట్ చేసాం. మళ్ళీ ఈ రెండు కంపేర్ చేస్తాం. సెకండ్ కేస్ అప్లై అవుతుంది. ఆర్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసే ముందు ఆర్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటున్నాం. ఈ రెండు సేమే కాబట్టి ఈ ఇండెక్స్ ఆన్సర్కి 0 కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆన్సర్ విల్ రిమైన్ 6 అని డిక్రిమెంట్ చేసాం. ఇప్పుడు ఏ ఆఫ్ ఎల్ అండ్ ఏ ఆఫ్ ఆర్ రెండు ఈక్వల్. మళ్ళీ ఫస్ట్ కేస్ అప్లై అవుతుంది. రైట్కి మూవ్ చేయాలి. మూవ్ చేసే ముందు కరెంట్ ఎల్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటాం. ఎల్ మ్యాక్స్ని అప్డేట్ చేయొచ్చు. Once L and R crosses each other, we have to stop this process. Final answer is 6, which is the sum of contributions of each index. 1 plus 1 plus 2 plus 1 plus 1, which is 6. ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ట్రాపింగ్ రెయిన్ వాటర్ ప్రాబ్లమ్ని ఇప్పుడు లీడ్ కోడ్లో సాల్వ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ అప్రోచ్ నెంబర్ 1, where the time complexity was big O of n and space complexity was big O of n using 2 arrays. మనకి 2 arrays కావాలి కాబట్టి let's initialize 2 arrays called Lmax and Rmax of size height dot length. మనం ఇక్కడ height dot lengthని more than once యూజ్ చేస్తున్నాం కాబట్టి let's put it in a variable. Rmax. Lmax of 0ని హైట్ ఆఫ్ 0తో ఇనిషియలైజ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్కి లెఫ్ట్ ఏమి ఉండవు కాబట్టి Lmax of 0 will be equal to height of 0. అలాగే Rmax of n minus 1 will be height of n minus 1. Now let's loop through the array and populate Lmax and Rmax. I equals to 0 to n. I equals to 0 అవసరం లేదు. I equal to 1 because Lmax of 0 ఆల్రెడీ మనం ఇనిషియలైజ్ చేసాం కాబట్టి. I plus plus Lmax of I is equals to math dot max of Lmax of previous index comma height of current index. ఇలాగే మనం Rmaxని కూడా పాపులేట్ చేసుకుంటాం. కాకపోతే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ n-2 అప్ టు 0. ఎందుకంటే Rmaxని పాపులేట్ చేయడానికి మనం రైట్ టు లెఫ్ట్ ట్రావెల్స్ చేస్తున్నాం. Rmax of n-1 ఆల్రెడీ ఇనిషియలైజ్ అయ్యింది. ఇప్పుడు మనకి Lmax అండ్ Rmax అరేస్ రెడీగా ఉన్నాయి. లెట్స్ ఇటరేట్ త్రూ ద అరే వన్ మోర్ టైం. ఈసారి లెఫ్ట్ టు రైట్. మనం రిటర్న్ చేయడానికి ఆన్సర్ అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం 0 తోటి. Now let's find the contribution of each index.
which is math dot minimum of L max of I, comma, R max of I, minus height of the current index. ఇది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ఇండెక్స్. ఇది మనం ఆన్సర్లో యాడ్ చేసుకుని ఫైనల్గా ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసాం. ఇక్కడ I ప్లస్ ప్లస్ కాదు, మైనస్ మైనస్ ఉండాలి, బికాస్ వీఆర్ ట్రావర్సింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. Great. Now let's solve the approach 2, where మనం స్పేస్ కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ n నుంచి బిగ్ ఆఫ్ 1కి ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇందులో మనం అరేస్ని వేరియబుల్స్తో రీప్లేస్ చేయబోతున్నాం. సో ఇంట్ L max ఈక్వల్స్ టు 0, ఇంట్ R max ఈక్వల్స్ టు 0. అలాగే మనకి 2 పాయింటర్స్ కావాలి, ఇంట్ L ఈక్వల్స్ టు 0 అండ్ R ఈక్వల్స్ టు n-1. మనం n ఇనిషియలైజ్ చేయలేదు. I dot length. Now y L less than R. ఇప్పుడు మన ఫస్ట్ కేసు వచ్చేసి L అండ్ R హైట్స్ని కంపేర్ చేయాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు height of R. ఈ కేసులో Lని ఇంక్రిమెంట్ చేయాలి, ఎల్స్ Rని డిక్రిమెంట్ చేయాలి. Lని ఇంక్రిమెంట్ చేసే ముందు హైట్ ఆఫ్ Lని కరెంట్ L max తో కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ L max is less than height of L maxని అప్డేట్ చేసుకో. ఎల్స్ ఈ ఇండెక్స్ ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనం ఇక్కడ ఆన్సర్ అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకోవడం మర్చిపోయాం. సో L max మైనస్ height of L. If R max is less than height of R, R max is equals to height of R. Else కేసులో ఈ కండిషన్ ఆన్సర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? R max మైనస్ height of R. అండ్ వన్స్ మనం వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసాక ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. గ్రేట్. Given an integer array with zeros and ones, we have to maximize the number of ones in at most one operation of flipping any one subarray. ఇది ప్రీవియస్గా అమెజాన్లో అడగడం జరిగింది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. వన్ ఇస్ సబరే అండ్ ది అదర్ వన్ ఇస్ ఫ్లిప్పింగ్. ఫస్ట్ సబరే అంటే ఏంటో తెలుసుకుందాం. సబరే ఇస్ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరే. ఇప్పుడు ఈ అరేని తీసుకుందాం. ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఇండెక్స్, కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరేని సబరే అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయినా ఒక సబరే అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయినా ఒక సబరే అవుతుంది. అంతే తప్ప ఇది అండ్ ఈ 2 సబరే అవ్వవు. సబరే ఇస్ ఎ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరే. హోప్ దిస్ ఇస్ క్లియర్. నౌ వాట్ ఈస్ ఫ్లిప్పింగ్? 0ని 1 చేయడం ఆర్ 1ని 0 చేయడం. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారు? యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద నెంబర్ ఆఫ్ వన్స్. వన్స్ని ఎలా మ్యాక్సిమైజ్ చేస్తాం? ఒకే ఒకసారి ఒక సబరేని తీసుకుని అందులో ఉన్న జీరోస్ని 1 చేయడం ఆర్ వన్స్ని 0 చేయొచ్చు. దీన్నే ఫ్లిప్పింగ్ అని అంటారు. సో ఏదో ఒక సబరేని తీసుకొని అందులో ఉన్న వన్స్ అండ్ జీరోస్ని
ఒకసారి ఫ్లిప్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ దట్ అరే షుడ్ బి మ్యాక్సిమైజ్డ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 and 7. ఒకవేళ మనం ఈ సబ్ అరే తీసుకుని ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ఫ్లిప్ చేస్తే ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, దిస్ బికమ్ 0, ఇది 1 అవుతుంది, ఇది 1 అండ్ దెన్ ఇది 0 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎంతో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. 7ని మనం 9 చేయగలిగాం బై చూసింగ్ దిస్ సబ్ అరే. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే మనం ఫ్లిప్ చేసిన ప్రతి 0 మన ఆన్సర్కి 1 కాంట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ మనం ఫ్లిప్ చేసిన ప్రతి 1 -1ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే సబ్ అరేని తీసుకుంటామో అందులో ఉన్న జీరోస్ మన ఆన్సర్కి +1ని కాంట్రిబ్యూట్ చేస్తాయి, అండ్ దానిలో ఉన్న వన్స్ -1కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 4. సో 7 + 4, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసి 2 -2. ఎఫెక్టివ్లీ మనకి 2 యాడ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ వేర్ 4, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ వేర్ 2. సో ఎఫెక్టివ్గా 4 యాడ్ అయ్యి 2 సబ్ట్రాక్ట్ అయ్యి మన 7కి 2 యాడ్ అయ్యి ఆన్సర్ 9 వచ్చింది. I hope the question is clear now. Let's start with brute force approach. Brute force అంటే ఏంటి? Try all the possibilities. ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ప్రతి సబ్ అరే, మనకిచ్చిన అరేలో ప్రతి సబ్ అరేని తీసుకొని ప్రతి సబ్ అరేలో ఎలిమెంట్స్ని ఫ్లిప్ చేసి ఆ సబ్ అరే మన ఆన్సర్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో చూస్తాం. ఈ అన్ని సబ్ అరేస్లో ఏది మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేస్తే ఆ సబ్ అరేనే మన ఆన్సర్. మన క్వశ్చన్లో అడిగింది ఫ్రమ్ ఆల్ ది సబ్ అరేస్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఎంత. ఈ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ అనుకుంటే మన ఇనిషియల్ అరేలో నంబర్ ఆఫ్ వన్స్కి ఈ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ యాడ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ మనకి అరే ఆఫ్ సైజ్ n ఇస్తే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ని ఎలా కనుక్కుంటారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ n = 4. మనకు ఒక అరే ఇచ్చారు, అందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ మనం ఫైండ్ చేయాలి. సబ్ అరేస్ అంటే ఏంటి? కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇండెక్స్ 1 2 3 4 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఒక సబ్ అరే అవుతుంది, 1 2 అనేది ఒక సబ్ అరే అవుతుంది, 1 2 3 అనేది ఇంకో సబ్ అరే, 1 2 3 4 అనేది ఇంకో సబ్ అరే. సో వెన్ వీ స్టార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1 1 2 అనేది రెండోది అవుతుంది, 1 2 3 అనేది మూడోది అవుతుంది, 1 2 3 4 అనేది నాలుగోది అవుతుంది. సో ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్స్ 4 ప్లస్ ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్స్ 3 2 2 3 2 3 4. ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్స్ 2 3 and 3 4. ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్ 1 1 which is 4. సో if you see this is nothing but sum of all consecutive elements until n. సో sum of all consecutive elements ఏంటి? n into n plus 1 by 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఇస్ n into n plus 1 by 2. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి టైం కాంప్లెక్సిటీ ఎంతో చూద్దాం. మనకిచ్చిన అరేలో ప్రతి సబ్ అరేని క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ సబ్ అరే మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చెక్ చేయాలి. సో నంబర్ ఆఫ్ సబ్ అరేస్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ n². సో నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఫైండ్ చేయడానికి మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n². అండ్ ప్రతి సబ్ అరేలో సబ్ అరేని మొత్తం ఇటరేట్ చేసి దానికి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఎంతో చెక్ చేయాలి. సో ఇంటూ n. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n³. ఇక్కడ మనం ఏ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 ఇస్ ఆర్ స్పేస్ కాంప్లెక్సిటీ.
Given an integer array with zeros and ones, we have to maximize the number of ones in at most one operation of flipping any one subarray. ఇది ప్రీవియస్గా అమెజాన్లో అడగడం జరిగింది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. వన్ ఇస్ సబరే అండ్ ది అదర్ వన్ ఇస్ ఫ్లిప్పింగ్. నౌ నెక్స్ట్ లెట్స్ సీ అప్రోచ్ నెంబర్ 2. ఈ టైం కాంప్లెక్సిటీని n³ నుంచి n² తీసుకురాగలమేమో చూద్దాం. ఇక్కడ జరిగే ఆపరేషన్స్లో ఎంతో కొంత ఆప్టిమైజ్ చేయొచ్చు. ఈ అప్రోచ్లో కూడా మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఇనీషియల్గా మనకి ఇచ్చిన అరేలో నంబర్ ఆఫ్ వన్స్ని కౌంట్ చేసి ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. కౌంట్ 1 is nothing but total number of ones in the initial array which is stored in the variable count, CND. Now next step is checking all the subarrays and keeping track of count 0 and count 1. ఇక్కడ count 0 and count 1 ఏంటి? ప్రతి సబరేలో నంబర్ ఆఫ్ జీరోస్ అండ్ నంబర్ ఆఫ్ వన్స్ని ట్రాక్ చేయాలి. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒకవేళ మనం ఈ సబరేని తీసుకుంటే ఎఫెక్టివ్ అడిషన్ టు అవర్ ఆన్సర్ ఎంత? నంబర్ ఆఫ్ జీరోస్ విచ్ ఇస్ 4, నంబర్ ఆఫ్ వన్స్ విచ్ ఇస్ 2. 1 వచ్చేసి మనకి -1 కాంట్రిబ్యూట్ చేస్తుంది, 0 వచ్చేసి +1 కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో మనకి ఎఫెక్టివ్ కాంట్రిబ్యూషన్ కావాలి అంటే కౌంట్ ఆఫ్ జీరోస్ మైనస్ కౌంట్ ఆఫ్ వన్స్ తీసుకోవాలి. ఇదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఫర్ ఎవ్రీ సబరే విల్ క్యాలిక్యులేట్ దిస్ కౌంట్ ఆఫ్ 0 మైనస్ కౌంట్ ఆఫ్ 1. దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ కాంట్రిబ్యూషన్ గివెన్ బై ద సబరే. దీనిని మన సిఎన్టీ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ద ఇనిషియల్ అరే. దీనికి యాడ్ చేసి ఒక ఆన్సర్ అనే వేరియబుల్ తీసుకుని ప్రతి సబరే కాంట్రిబ్యూట్ చేసే వాల్యూస్ని కంపేర్ చేసుకుంటూ మ్యాక్సిమం అనేది ఈ ఆన్సర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. దిస్ వే మనం ఒక ఎక్స్ట్రా లూప్ని అవాయిడ్ చేయొచ్చు. ప్రీవియస్ అప్రోచ్కి ఈ అప్రోచ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. దిస్ స్టెప్ ఇస్ సేమ్ అండ్ ఈవెన్ దిస్ స్టెప్ ఇస్ సేమ్. మనం అన్ని సబరీస్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఆ సబరీలో లూప్ అయి దాని కాంట్రిబ్యూషన్ కనుక్కునే బదులు సబరీస్ని బిల్డ్ చేసేటప్పుడే వాటిలోని టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ని వేరియబుల్లో ట్రాక్ చేసుకుని ఎఫెక్టివ్ కాంట్రిబ్యూషన్ ఆన్ ద గో ఫైండ్ చేస్తాం. సో ఇలా ఇటరేటింగ్ త్రూ ఆల్ ద సబరీస్ అనే స్టెప్ని అవాయిడ్ చేసి n³ n² చేయగలిగాం. స్పేస్ కాంప్లెక్సిటీ యాజ్ ఇట్ ఈస్ we go 1 and 2. లెట్స్ అండర్స్టాండ్ దిస్ బెటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్ అండ్ ఆల్సో డ్రై రన్. అన్నిటికంటే ముందు మన ఫస్ట్ స్టెప్ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇనిషియల్ అరే నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. సో మన ఇనిషియల్ అరే ఏ అనుకుందాం. లూపింగ్ ఫ్రమ్ 0th index to n-1 ఇండెక్స్. ఒకవేళ a of i 1 అయితే CND అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో మనకి ఫైనల్గా CND విల్ బి టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ద ఇనిషియల్ అరే. ఆ కౌంట్ని ఆన్సర్లో పెట్టుకుందాం. ఈ స్టెప్ ఎందుకు చేస్తున్నాం? ఒకవేళ మనకి ఇచ్చిన అరేలో మనం ఏ ఫ్లిప్స్ చేయకపోతే దెన్ ద డిఫాల్ట్ ఆన్సర్ విల్ బి టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ దిస్ ఇనిషియల్ అరే. సో మన ఆన్సర్ని ఇనిషియల్గా కౌంట్ వేరియబుల్తో ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన అరేలో అన్ని సబరీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫర్ i స్టార్టింగ్ ఫ్రమ్ 0 to n-1 అండ్ దెన్ j స్టార్టింగ్ ఫ్రమ్ i. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం సబరీస్తో డీల్ చేస్తామో j వేరియబుల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ i. ఎందుకంటే కన్సిడర్ వీ హ్యావ్ 4 ఇండెక్సెస్ ఏ అనే అరేలో. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఉన్నాయనుకుందాం. ఒకవేళ నేను ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే నా ఎండ్ ఇండెక్స్ j ఇదర్ ఇదవుతుంది ఆర్ ఇదవుతుంది ఆర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. సో 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4. ఒకవేళ నేను i ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే j ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వదు. 2, 1 విల్ నాట్ బి మై సబరీ. సో j will start from i 2 or 2, 3 or 2, 3, 4 and that's the reason j will be starting from i.
and not 0. So for all the subarrays starting from I, మనం కౌంట్ 0 అండ్ కౌంట్ 1 అనే వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో ఇలా ప్రతి సబరేని ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ ఆ సబరేలో ఎలిమెంట్ 1 అయితే కౌంట్ 1ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఎల్స్ కౌంట్ 0ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇలా ఈ స్టెప్ వరకు ప్రతి సబరేలో కౌంట్ 0 అండ్ కౌంట్ 1 మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యాలిక్యులేట్ చేశాక మనం ఈ సబరే ఎఫెక్టివ్గా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో ఫైండ్ చేయాలి. దానికి ఫార్ములా వచ్చేసి కౌంట్ 0 మైనస్ కౌంట్ 1. దీన్ని మన ఇనీషియల్ అరేలో ఉన్న నంబర్ ఆఫ్ వన్స్ తోటి యాడ్ చేసి ప్రతి సబరే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో కంపేర్ చేసి అందులో మ్యాక్సిమం అనుకుంటాం. ఒకసారి మనం డ్రై రన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ టేక్ దిస్ అరే, ఒక సింపుల్ అరే which has indexes 0, 1, 2, 3, 4 and 5. Total number of subarrays దీనికి ఎన్ని ఉంటాయి? 5 into 6/2, n into n plus 1/2, which is 15. ఆ 15 కాంబినేషన్స్ ఇక్కడ నేను రాసుకున్నాను. ఈ 15 సబరేస్ మన ఆన్సర్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాయో చూద్దాం. అండ్ ఆ కాంట్రిబ్యూషన్స్ అన్నిటిలో మ్యాక్సిమం తీసుకుందాం. మనకిచ్చిన ఇనిషియల్ అరేలో టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని? 1 and 2. సో కౌంట్ వేరియబుల్లో 2 పెట్టుకుని ఆన్సర్ వేరియబుల్లో కూడా 2 పెట్టుకున్నాం. ఆన్సర్ వేరియబుల్లో 2 ఎందుకు ఇనిషియలైజ్ చేసుకున్నాం? ఒకవేళ ఈ అరేలో ఇఫ్ ఇట్ డిసైడ్ నాట్ టు ఫ్లిప్ ఎనీ ఆఫ్ ద సబ్ అరే, దాని డిఫాల్ట్ ఆన్సర్ వచ్చేసి 2 ఉంటుంది. లెట్ స్టార్ట్ విత్ ద డ్రైవర్. 0, అంటే మన సబ్ అరే వచ్చేసి 1. టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ is 0, total number of ones is 1, count 0 minus count 1 is -1. అంటే ఒకవేళ మనం ఈ సబరేని తీసుకుని ఫ్లిప్ చేస్తే, ఈ సబరే మనకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ -1. 1 కాస్త 0కి ఫ్లిప్ అవుతుంది అండ్ మన టోటల్ కౌంట్ నుంచి 1 తగ్గుతుంది. నెక్స్ట్ ఈ సబరే total number of zeros is 1, total number of ones is 1, contribution వచ్చేసి 0. నెక్స్ట్ ఈ సబ్ అరే టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 2, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇస్ 1, కాంట్రిబ్యూషన్ వచ్చేసి 1. ఎప్పుడైతే మన కాంట్రిబ్యూషన్ పాజిటివ్ అయిందో ఇది మన ఆన్సర్కి యాడ్ చేస్తే మన టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ పెరుగుతాయి. సో ఈ సబ్ అరేని ఫ్లిప్ చేయడం వల్ల మన టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ 2 నుంచి 3కి ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ కమ్స్ 0 to 3 ఈ సబ్ అరే. కౌంట్ ఆఫ్ 0 is 2, కౌంట్ ఆఫ్ 1 is 2, కాంట్రిబ్యూషన్ వచ్చేసి 0. నెక్స్ట్ దిస్ వన్, కౌంట్ ఆఫ్ 0 3, కౌంట్ ఆఫ్ 1 2, 1. ఇది మనం ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ వన్స్కి యాడ్ చేస్తే ఆన్సర్ మళ్ళీ 3 ఉంటుంది. 3 విల్ బి ఓవర్ రిటర్న్ బై 3 ఓన్లీ. నెక్స్ట్ కమ్స్ 0 to 5. టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 4, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసి 2. 4 minus 2 is 2. ఈ 2ని మన ఇనిషియల్ అరేలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్కి యాడ్ చేస్తే ఆన్సర్ విల్ బి 4. 4 3 కంటే గ్రేటర్ కాబట్టి దిస్ విల్ బి ఓవర్ రిటర్న్. నెక్స్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఇండెక్స్. కౌంట్ ఆఫ్ 0 వచ్చేసి 1, కౌంట్ ఆఫ్ 1 is 0, 1 minus 0 is 1. 1 plus 2 is still 3, which is less than 4. So answer overridable. Subarray from index 1 to 2. Total count of zeros వచ్చేసి 2. Total count of ones వచ్చేసి 0. Contribution వచ్చేసి 2. 2 plus 2 is again 4. 4 will be overridden by 4 only. Subarray from index 1 to 3. Count of zeros వచ్చేసి 2. Count of 1 వచ్చేసి 1. 2 minus 1. Contribution వచ్చేసి 1. 1 plus 2 is 3, which is less than our current answer. Next subarray starting from index 1 to 4. Count of 0 వచ్చేసి 3, count of 1 వచ్చేసి 1, contribution is 2. 2 plus 2 is again 4. So answer will remain as 4. Next subarray starting from 1 to 5. Total number of zeros వచ్చేసి 4, total number of ones వచ్చేసి 1, contribution వచ్చేసి 3. 3 plus
ఇనిషియల్గా మన దగ్గర 2 1s ఉండేవి. సో ద ఆన్సర్ విల్ బికమ్ 5. Now because we are scrolling down, let's write our array here 1 0 0 1 0. Indexes వచ్చేసి 0 1 2 3 4. Now subarray starting from index 2. Count of 0 వచ్చేసి 1. Count of 1 is 0. 1 minus 0 1. 1 plus initial count వచ్చేసి 2. Current answer is 5. So 1 plus 2 is 3. 3 is less than 5. So this will not be our maximum answer. Array starting from 2 to 3. Count of 0 1. Count of 1 1. Contribution 0. 0 plus 2. 2 which is less than 5. Array starting from 2 to 4. Count of 0 2. Count of 1 1. 2 minus 1 1. 1 plus 2 3. 3 which is less than 5. So this will not be our maximum answer. And ikkada 0 ni miss chesanu with index 5. Now array starting from index 2 to 5. 0's count వచ్చేసి 3. 1's count వచ్చేసి 1. 3 minus 1 is 2. 2 plus 2 4. 4 is still less than 5. Now starting from this index. Count of 0 is 0. Count of 1 is 1. Minus 1. 2 minus 1 is 1. 1 is less than 5. Now subarray starting from 3 to 4. This is 1. This is 1. And contribution is 0. Next starting from 3 to 5. This is 2. This is 1. Contribution is 1. Next starting from index 4. This is 1. This is 0. Contribution is 1. This is 2. This is 0. This is 0. Contribution is 2. 2 plus 2. Still it's less than 5. Starting with this index. 1. 0. Contribution is 1. 2 plus 1 3. 3 is still less than 5. So in 15 subarrays చేసిన కాంట్రిబ్యూషన్లో మన మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ వచ్చేసి 3. ఈ 3ని మన ఇనిషియల్ అరేలో టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్కి యాడ్ చేస్తే our answer has become 5. And this is how you solve this with time complexity big of n square and space complexity big of 1. Given an integer array with zeros and ones, we have to maximize the number of ones in at most one operation of flipping any one subarray. ఇది ప్రీవియస్గా అమెజాన్లో అడగడం జరిగింది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. వన్ ఇస్ సబరే and the other one is flipping. Now let's try to make the time complexity from big of n square to big of n. What if we take the subarray with maximum number of zeros? అనే డౌట్ మీ అందరికీ వచ్చి ఉండొచ్చు. Let's take this example. ఇందులో subarray with maximum number of zeros ఏంటి? This one. దీన్ని మనం ఫ్లిప్ చేస్తే +4 వస్తుంది. సో ఇనిషియలీ మనకున్న నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసి 2. ఫ్లిప్ చేసిన తర్వాత యాడ్ అయిన వన్స్ వచ్చేసి 4 విచ్ విల్ బి 6. నౌ లెట్స్ ట్రై టు ఫ్లిప్ ద హోల్ అరే. టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. సో జీరోస్ని ఫ్లిప్ చేస్తే వచ్చే కాంట్రిబ్యూషన్ +9. వెన్ వీఆర్ ఫ్లిప్పింగ్ ద హోల్ అరే ఈ వన్స్ కూడా ఫ్లిప్ అవుతాయి కదా. సో దే కాంట్రిబ్యూట్ టు -2. ఎఫెక్టివ్గా మనకి 7 వస్తుంది ఆన్సర్, విచ్ ప్రూవ్స్ దిస్ అప్రోచ్ ఆఫ్ టేకింగ్ ద సబరే విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఫెయిల్స్. సో డిఎస్ఏలో ఇలాంటి అప్రోచ్ని గ్రీడీ అప్రోచ్ అంటారు. గ్రీడీ అప్రోచ్ విల్ నాట్ వర్క్ ఆల్వేస్. గ్రీడీ అప్రోచ్ కొన్ని కండిషన్స్లోనే వర్క్ అవుతుంది. మనం ఫ్యూచర్ క్లాసెస్లో గ్రీడీ అల్గరిథమ్స్ని డీల్ చేసినప్పుడు తెలుసుకుందాం. నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ ఆప్టిమైజ్ టైమ్ కాంప్లెక్సిటీ ఫ్రమ్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ టు బిగ్ ఆఫ్ n బై మేకింగ్ సమ్ అబ్జర్వేషన్స్. మనం ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన కళ్ళ ముందు ఒక అబ్జర్వేషన్ ఉంది, విచ్ ఇస్ జీరోస్ని ఫ్లిప్ చేస్తే అది కాంట్రిబ్యూట్ చేసేది +1, 1ని ఫ్లిప్ చేస్తే అది కాంట్రిబ్యూట్ చేసేది -1. ఇన్ అడిషన్ టు దిస్ దిర్ ఇస్ వన్ మోర్ అబ్జర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ అరే 1 0 0 1. ఇందులో నేను ఒక సబరీని ఫ్లిప్ చేయాలంటే
వై విల్ ఐ స్టార్ట్ విత్ ద సబ్ అరే విచ్ ఇస్ స్టార్టింగ్ విత్ 1? ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే దీన్ని ఫ్లిప్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఫ్లిప్ చేస్తే నా ఆన్సర్కి -1 కాంట్రిబ్యూట్ అవుతుంది. సో నా గోల్ ఏంటి? మ్యాక్సిమంని కనుక్కోవడం. అండ్ ఇఫ్ ఐ సెలెక్ట్ ద సబ్ అరే విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ మై వాల్యూ. సో అన్ని సబ్ అరేస్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు హెల్ప్ అయ్యే సబ్ అరేస్ ఏంటి? విచ్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ 0. ఎనీ సబ్ అరే విచ్ స్టార్ట్స్ విత్ 1 ఆర్ విచ్ ఎండ్స్ విత్ 1 మనకి డ్యామేజే చేస్తాయి, మన వాల్యూని తగ్గించేస్తాయి. అండ్ హెన్స్ ద థర్డ్ అబ్జర్వేషన్, కన్సిడర్ ఓన్లీ దోస్ సబ్ అరేస్ విచ్ ఆర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 0s. సో ఈ అబ్జర్వేషన్స్ని యూజ్ చేసి మనకిచ్చిన అరేలో 0స్ని +1 తోటి 1ని -1 తోటి రీప్లేస్ చేసుకుందాం. ఒకసారి రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు కౌంట్తో పని లేదు, ఆ సబ్ అరేస్ యొక్క సమ్తోనే పని. ఎందుకంటే మనకిచ్చిన అరేలో 0స్ని 0 కాంట్రిబ్యూట్ చేసే వాల్యూతో రీప్లేస్ చేస్తున్నాం అండ్ 1ని 1 కాంట్రిబ్యూట్ చేసే వాల్యూతో రీప్లేస్ చేస్తున్నాం. వన్స్ వీ హ్యావ్ వాల్యూస్ ఇన్ ఆర్ అరే, మన ఫోకస్ కౌంట్ మీద తీసేసి సమ్ మీద పెట్టాలి. ఎందుకంటే మన క్వశ్చన్లో అడిగింది ఫైనల్ వాల్యూ. సో మనం మోడిఫైడ్ అరేలో ఇఫ్ యూ కెన్ ఫైండ్ ద సబ్ అరే విత్ మ్యాక్సిమం సమ్ మన పని అయిపోతుంది. సో నౌ అవర్ ప్రాబ్లమ్ బాయిల్ డౌన్ టు ఫైండింగ్ ద సబ్ అరే విత్ అ మ్యాక్సిమం సమ్. వన్స్ మనం మ్యాక్సిమం సమ్ ఫైండ్ చేసిన తర్వాత ఆ మ్యాక్సిమం సమ్ని ముందు ఒరిజినల్ అరేలో టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన గోల్ ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ ద సబ్ అరే విత్ ద మ్యాక్సిమం సమ్ విత్ టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. అండ్ దెన్ మనం ఇంతగా మాట్లాడుకున్నట్టు 1స్ని -1తో రీప్లేస్ చేశాను, 0ని 1స్తో రీప్లేస్ చేశాను. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఈ మోడిఫైడ్ అరేలో వీ హ్యావ్ టు ఫైండ్ ద సబ్ అరే విత్ మ్యాక్సిమం సమ్. లెట్స్ టేక్ డౌన్ ద వాల్యూస్ -1. ఇప్పుడు మన దగ్గర ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి దాని వాల్యూ -1. నెక్స్ట్ కమ్స్ 1. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదర్ ఐ టేక్ ద సబ్ అరే స్టార్టింగ్ విత్ దిస్ ఇండెక్స్ ఆర్ కన్సిడర్ ద ప్రీవియస్ సబ్ అరే అండ్ దెన్ యాడ్ దిస్ ఎలిమెంట్ టు ద ప్రీవియస్ సబ్ అరే. ఒకవేళ నేను ఈ ప్రీవియస్ సబ్ అరేని డిస్కార్డ్ చేసి ఫ్రెష్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నా వాల్యూ వచ్చేసి 1. ఒకవేళ నేను ప్రీవియస్ సబ్ అరేని కన్సిడర్ చేస్తూ నా ఎలిమెంట్ని ఆ సబ్ అరేకి యాడ్ చేస్తే నా టోటల్ వాల్యూ వచ్చేసి 0. ఈ రెండిట్లో గ్రేటర్ ఏంటి? 1. సో డిస్కార్డ్ చేయడమే కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కమ్స్ 1. ఇక్కడ కూడా నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఫ్రెష్గా ఈ ఇండెక్స్ని స్టార్ట్ చేయాలా, లేకపోతే ప్రీవియస్ సబ్ అరేని కన్సిడర్ చేస్తూ ఆ సబ్ అరేకి ఈ ఎలిమెంట్ని యాడ్ చేయాలా. ఒకవేళ నేను ప్రీవియస్ సబ్ అరేని డిస్కార్డ్ చేస్తూ దీన్నే ఫ్రెష్గా తీసుకుంటే నా వాల్యూ వచ్చేసి 1. అండ్ వాట్ ఇఫ్ ఐ కన్సిడర్ ద ప్రీవియస్ అరే? ఇక్కడి వరకు మన వాల్యూ వచ్చేసి 1. 1 + 1 2 అవుతుంది. సో ఈ రెండింటిలో గ్రేటర్ ఏంటి? 2. సో కన్సిడరింగ్ ద ప్రీవియస్ సబ్ అరే మేక్స్ మోర్ సెన్స్. నెక్స్ట్ కమ్స్ -1. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. షుడ్ ఐ ఫ్రెష్లీ స్టార్ట్ విత్ దిస్ ఇండెక్స్ ఆర్ కన్సిడర్ ద సబ్ అరే అంటిల్ దిస్ ఇండెక్స్? ఒకవేళ నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే నా వాల్యూ -1. అండ్ వాట్ ఇఫ్ ఐ కన్సిడర్ ద సబ్ అరే అంటిల్ ద ప్రీవియస్ ఇండెక్స్? ఇక్కడ వరకు నా వాల్యూ 2. 2 - 1 1. ఈ రెండిట్లో గ్రేటర్ ఏంటి? 1. సో కన్సిడర్ చేయడమే కరెక్ట్ ఆప్షన్. దెన్ కమ్స్ 1. If I combine it, my value will be 2. If I discard it, my value will be 1. Again, combining would be the right choice. Next again comes 1. If I combine it, 2 + 1 3. If I discard, my value will be 1. Again, combining makes sense. So मेरी series of events చూస్తే మన optimal sub arrayలో ఏ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి? This was discarded. This was included. 1ని 1కి యాడ్ చేసి 2ని తెచ్చుకున్నాం. అండ్ ఈవెన్ దిస్ వాజ్ ఇంక్లూడెడ్. 2ని -1కి యాడ్ చేసి 1ని తెచ్చుకున్నాం. అండ్ ఈవెన్ దిస్ వాజ్ ఇంక్లూడెడ్. 1ని 1కి యాడ్ చేసి 2ని తెచ్చుకున్నాం. అండ్ ఫైనలీ దిస్ వాజ్ ఇంక్లూడెడ్. 2ని 1కి యాడ్ చేసి 3ని తెచ్చుకున్నాం, ఇంక్లూడింగ్ దిస్. సో కన్సిడరింగ్ దిస్ సబ్ అరే మన మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి
3. Now our final answer would be initial array లో count of ones and then value of my prefix sum. So the final answer would be 5. సో ఈ అప్రోచ్లో మనం మోడిఫైడ్ అరేని ఒక్కసారి లెఫ్ట్ టు రైట్ ట్రావర్స్ చేస్తే we ended up with our answer. And hence time complexity is big of n. మనం ఇక్కడ ప్రీఫిక్స్ అరే ఒకటి తీసుకున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ n. ఐడియలీ ఈ ప్రీఫిక్స్ సమ్ అరే మనకి అవసరం లేదు. దిస్ బిగ్ ఆఫ్ n కెన్ బి ఆప్టిమైజ్డ్ టు బిగ్ ఆఫ్ 1 బై సింప్లీ రీప్లేసింగ్ దిస్ అరే విత్ ఏ వేరియబుల్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎన్ అరే లెట్స్ టేక్ ఏ వేరియబుల్. ఈ వేరియబుల్తో మ్యాక్సిమం సమ్ని ట్రాక్ చేసి పెట్టుకుందాం. ఇనిషియలీ బికాస్ ద వాల్యూ ఇస్ -1 వీఆర్ గోన్ డిస్కార్డ్ ఇట్. సో మనం మ్యాక్సిమం సమ్ వచ్చేసి 0. నెక్స్ట్ బికాస్ దిస్ ఎలిమెంట్ ఇస్ గ్రేటర్ దాన్ 0 యాడ్ దిస్ ఎలిమెంట్ విత్ ద ప్రీఫిక్స్ సమ్ యుల్ ఎండ్ అప్ ఇన్ పాజిటివ్ నెంబర్. దీన్ని కన్సిడర్ చేస్తాం. సేమ్ ఇస్ ద కేస్ హియర్. సమ్ ఆఫ్ కరెంట్ ఎలిమెంట్ అండ్ ప్రీఫిక్స్ సమ్ ఇస్ 2. Sum of current element and prefix sum is 1. Sum of current element plus prefix sum is 2. Sum of current element and prefix sum is 3. So instead of using a prefix array, మనం ఈ అరేని ఒక వేరియబుల్తో రీప్లేస్ చేసి using these 2 lines of code, we can track the sum of the subarray ending at that index and hence reducing the space complexity to big of 1. So summarizing our discussion, we started with brute force technique where our time complexity was big of n cube, and then we made a small tweak and reduced the time complexity from n cube నుంచి n square చేసాం. And then కొన్ని simple observations తో ఈ n square ని కాస్త n వరకు తీసుకురాగలిగాం. Let's solve this flip question on lead code. Let me read the question again. Given an integer array with zeros and ones, మనకు బైనరీ అరే ఇచ్చారు. వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ అట్ మోస్ట్ 1 ఆపరేషన్. ఆ ఆపరేషన్ ఏంటి? ఫ్లిప్పింగ్ ఎనీ వన్ సబ్ అరే. సో మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఆ స్ట్రింగ్లో వీ హ్యావ్ టు డూ అట్ మోస్ట్ 1 ఆపరేషన్ బై ఫ్లిప్పింగ్ అ సబ్ అరే and maximize the number of ones. First let's convert our string to an integer array. And let's populate the array. Int I equals to 0, I less than a dot length I plus plus. If a dot character at I ఒకవేళ అది 1 అయితే మనం ఏం చేస్తున్నాం? రీప్లేస్ ఇట్ విత్ -1 బికాస్ 1 కాంట్రిబ్యూట్ చేసే వాల్యూ -1. ఒకవేళ 0 అయితే ఇన్ ఎల్స్ కేస్ 1 పెట్టుకోవాలి. నో వన్స్ వి గాట్ ఆర్ మోడిఫైడ్ అరే, మనం ఇక్కడ ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో చేసినట్టు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ప్రిఫిక్స్ అరే యూజ్ ఎ సింపుల్ వేరియబుల్ ట్రాక్ ద కరెంట్ మ్యాక్సిమం. సో ఇంట్ p0 ఇంట్ ఆన్సర్ 0. ఆన్సర్ 0కి ఎందుకు ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం? మన ఎడ్జ్ కేసులో ఒకవేళ మనకి 1 1 1 ఇస్తే the number of ones that I'm flipping to maximize the ones in the array is 0. అందుకే ఇనిషియల్గా మన ఆన్సర్ 0. Let's loop through the array I less than a dot length I plus plus. Now p equal to p plus a of I. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ నెగటివ్ మనం pని 0కి సెట్ చేస్తున్నాం. ఒకవేళ ఆన్సరే మన p కంటే తక్కువ అయితే ఆన్సర్ని pకి సెట్ చేస్తున్నాం. రిటర్న్ ఆన్సర్.
What is this answer that we are returning? Max contribution from the sub-arrays. ఒకవేళ మనకి ఫ్లిప్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ అడిగితే ఇక్కడ whenever we encounter 1, we will track the total number of ones in the initial array by initializing a variable count, and then ఫైనల్గా ఆన్సర్ ప్లస్ కౌంట్ అని రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు if the question was total number of ones after flipping. బట్ ఈ క్వశ్చన్లో మనం అడిగింది ఏంటి? రిటర్న్ ద లెక్సికోగ్రఫికలీ స్మాలెస్ట్ పెయిర్ ఆఫ్ ఎల్ అండ్ ఆర్. అంటే అర్థం ఏంటి? మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేసే సబరే యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ అడుగుతున్నారు. దానికి కోడ్లో మనం కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి. సో మన రిటర్న్ టైప్ వచ్చేసి అరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేసుకుందాం. అరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ రిజల్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. దిస్ ఇస్ ఆర్ సబరే విచ్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ మ్యాక్సిమమ్ టు అవర్ నెంబర్ ఆఫ్ వన్స్. దీన్ని స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ని ట్రాక్ చేయడానికి మనకి రెండు వేరియబుల్స్ కావాలి. లెట్స్ సే L ఈక్వల్స్ టు 0 అండ్ R ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇండెక్సెస్ వచ్చేసి 0తో కాకుండా 1తో స్టార్ట్ అయ్యాయి. సో ఇనీషియల్గా మన రిజల్ట్ని L+1 అండ్ R+1తో పాపులేట్ చేసుకుందాం. ఈ +1 ఎందుకు యాడ్ చేశాను? మనకి రిజల్ట్లో ఇండెక్సెస్ 0 నుంచి కాదు 1 నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్తున్నాడు. సో ఒకవేళ 0th ఇండెక్స్ అయితే యూ హ్యావ్ టు రిటర్న్ 1 అండ్ దట్స్ వై ఐఎమ్ యాడింగ్ 1 హియర్. మనం అరేని ఇటరేట్ చేసుకునేటప్పుడు మనకు రెండు కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేస్ వేర్ వీ వాంట్ టు స్టార్ట్ అవర్ సబ్ అరే ఫ్రెష్లీ ఫ్రమ్ ద కరెంట్ ఇండెక్స్. సెకండ్ కేస్ వచ్చేసి మనం ప్రీవియస్ సబ్ అరేని కన్సిడర్ చేసుకుంటూ కరెంట్ ఎలిమెంట్ని ప్రీవియస్ సబ్ అరేలో యాడ్ చేస్తాం. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ కేసెస్. కన్సిడర్ 0 1 1 0. దీని మోడిఫైడ్ అరే ఏంటి? 1 -1 -1 1. దీని p వాల్యూ ఏంటి? స్టార్టింగ్లో 1 ఉంటుంది. 1 - 1 is 0. 0 - 1 is -1. సో p నెగిటివ్ అయిపోతుంది. వెనెవర్ p నెగిటివ్ అయినప్పుడు మనం pని 0కి రీసెట్ చేస్తాం. 0కి రీసెట్ చేసి ఇక్కడ వరకు ట్రావర్స్ చేశాక నా p నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఫ్రెష్లీ విత్ దిస్ ఇండెక్స్. సో నా L ఏమవుతుంది? I+1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు నా p వచ్చేసి నెగిటివ్ అయిపోతుంది. సో ఐ వాంట్ టు రీసెట్ ఇట్ టు 0 అండ్ దెన్ స్టార్ట్ ఫ్రెష్లీ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇండెక్స్. ఈ కేసులో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ క్వైట్ ఆపోజిట్ తీసుకుందాం. దీనికి 1 0 0 1. దీని మోడిఫైడ్ అరే వచ్చేసి -1 1 1 -1. ఎలిమెంట్ ఇస్ -1 and initial value of p is 0. So 0 plus -1 is -1, which means ఈ ఇండెక్స్కి ఈ ఫస్ట్ కేసులోకి వెళ్తుంది. సో దిస్ విల్ బి 0. I don't want to consider this index. I want to start fresh from the second index. సో నా L వచ్చేసి దీనికి రీసెట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఫ్రెష్లీ ఫ్రమ్ 1, ఇనిషియల్ వాల్యూ ఆఫ్ p వచ్చేసి 0 అండ్ దెన్ a of i వచ్చేసి 1. సో p is updated to 1. ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఆన్సర్ ఇస్ 0 అండ్ p కంటే తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ విల్ ఆల్సో బీ ఇనిషియలైజ్డ్ విత్ 1. సో ఈ కేసులో ఐ వాంట్ టు సెట్ మై ఎండ్ ఇండెక్స్ ఆఫ్ మై సబ్ అరే టు i అండ్ దెన్ కంటిన్యూయింగ్. ఇక్కడ నా సమ్ 2 అయిపోతుంది. 1 + 1 2 అవుతుంది. ఆన్సర్ 2కి అప్డేట్ అవుతుంది. ఆర్ కూడా ఈ ఇండెక్స్కి అప్డేట్ అవుతుంది. ఎందుకు? ఐ వాంట్ టు ఇంక్లూడ్ దిస్ ఇండెక్స్ ఇన్ మై ప్రీవియస్ సబ్ అరే. సో ఈ రెండు స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ రిమూవ్ దీస్ ఎగ్జాంపుల్స్. అండ్ వెనెవర్ ఐఎమ్ రీసెట్టింగ్ మై ఎండ్ ఇండెక్స్ ఆఫ్ మై సబ్ అరే, రిజల్ట్ నేను ఓవర్ రైట్ చేసుకుంటాను. 0th ఇండెక్స్లో L పెట్టుకుంటా, ఫస్ట్ ఇండెక్స్లో R పెట్టుకుంటాను. Then instead of returning answer, I'll be returning result.
మనం రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాం అండ్ రిజల్ట్ని ఇనిషియల్గా L+1 R+1తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. బట్ వాట్ అబౌట్ దిస్ కేస్? అన్ని వన్స్ ఉన్నప్పుడు వాట్ షుడ్ ఐ రిటర్న్? బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్లిప్పింగ్ ఎనీథింగ్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూస్తే ఇన్ దిస్ కేస్ రిటర్న్ ఎంటీ అన్నాడు. సో ఈ కేస్ని హ్యాండిల్ చేయడానికి లెట్స్ టేక్ ఏ బూలియన్ ఫ్లాగ్ అండ్ ఇనిషియలైజ్ ఇట్ విత్ ఫాల్స్. అన్ని వన్స్ ఉంటే ఈ ఫ్లాగ్ ఫాల్సే ఉంటుంది. ఒక్క జీరో వచ్చినా ట్రూ అయిపోతుంది. దెన్ ఇఫ్ నాట్ ఫ్లాగ్, వీళ్ళ అన్ని వన్స్ ఉంటే ఫ్లాగ్ ఫాల్స్ ఉంటుంది. ఇఫ్ నాట్ ఫ్లాగ్ డైరెక్ట్లీ రిటర్న్ రిజల్ట్. 2 లైన్స్లో +1 ఎందుకు యాడ్ చేసాం? బికాస్ అవర్ ఇండెక్స్ ఇస్ స్టార్టింగ్ విత్ 1. అలాగే ఇక్కడ కూడా +1 చేయాలి. రిజల్ట్ ఆఫ్ కాదు, రిజల్ట్లో 0th ఇండెక్స్ని L+1తో సెట్ చేయాలి. డాట్ సెట్. గ్రేట్, లెట్స్ సబ్మిట్ ఇట్. సూపర్. యూ కెన్ సీ హియర్ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్. ఇలాగే రియల్ లైఫ్ ఇంటర్వ్యూస్లో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ కంపైల్ చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మేక్ మీ స్ట్రాంగర్. Given a n cross n 2D matrix rotated by 90 degrees by right. Let's say మనకు ఒక 2D array ఇచ్చారు n cross n, which means it's a square matrix. 1 2 3 4. Let's start with 2 cross 2 matrix. దీన్ని 90 degrees షిఫ్ట్ చేయాలి అంటే ఈ మొత్తం మ్యాట్రిక్స్ టు ద రైట్ 90 degrees రొటేట్ అవుతుంది, విచ్ మీన్స్ ఇది 3 4 అవుతుంది, ఇది 1 2 అవుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ది అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ఈ మ్యాట్రిక్స్ని 90 degrees రైట్కి టర్న్ చేసాం. నౌ లెట్స్ టేక్ ఏ 3x3 మ్యాట్రిక్స్. 1 2 3 4 5 6 7 8 9. త్రీ బై త్రీ. దీని అవుట్పుట్ ఏంటి? 7 8 9 4 5 6 1 2 3. ఇది కూడా 3x3 మ్యాట్రిక్స్. సో దీన్ని ఎలా రొటేట్ చేయాలో దీని లాజిక్ ఒకసారి చూద్దాం. మ్యాట్రిక్స్ తీసుకుందాం. 3x3 1 2 3 4 5 6 7 8 9 9 elements. Now let's start with this 0, 0. ఇది ఎక్కడుంది? ఇక్కడుంది. దీని కోఆర్డినేట్స్ ఏంటి? 0th row, 2nd column. This 2 is nothing but n-1. నెక్స్ట్ దీని తీసుకుందాం. దీని కోఆర్డినేట్స్ ఏంటి? 0, 1. 0th row, 1st column. ఇది ఇక్కడుంది. ఇది వచ్చేసి ఎక్కడుంది? 1st row, 2nd column. ఇది వచ్చేసి మళ్ళీ n-1. Now let's take this example. 0 1 2 2nd row, 0th column. ఇది ఎక్కడుంది? 0, 0లో ఉంది. సో ఈ షిఫ్ట్ అయిన కోఆర్డినేట్స్ మధ్యలో రిలేషన్ మీరు గమనిస్తే i, j కాస్త j, n-1 మైనస్ i అవుతుంది. సో లెట్స్ టేక్ 1. i, j is 0, 0. ఇది కాస్త j is 0 ఇంటాక్ట్, అండ్ దెన్ n-1 మైనస్ 0 అయింది. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ 2, 0. ఇది i, ఇది j. j ఇక్కడ షిఫ్ట్ అయింది. ఈ 0 ఎలా వచ్చింది? n-1 మైనస్ i, విచ్ ఇస్ 2. n వచ్చేసి 3, 3 minus 3 0. So this is the formula to rotate a matrix by 90 degrees to the right. I, j ni make it j, n-1 minus i. I, j లో ఉన్న ఎలిమెంట్ని j, n-1 minus i ప్లేస్ చేయాలి. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n into n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big of 1. మనకి ఇనీషియల్గా ఉన్న మ్యాట్రిక్స్ మన ఇన్పుట్లో ఇచ్చింది.
మనం ఈ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఇంకొక మ్యాట్రిక్స్ని తీసుకుని ఆ మ్యాట్రిక్స్లో రీప్లేస్మెంట్ చేస్తాం. సిన్స్ వీఆర్ రిటర్నింగ్ దిస్ విల్ బికమ్ ది అవుట్పుట్. సో మనం ఇక్కడ వాడుతున్న రెండు మ్యాట్రిసెస్ ఒకటి ఇన్పుట్లో పార్ట్ అండ్ ఇంకోటి అవుట్పుట్లో పార్ట్ కాబట్టి ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఆర్ స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ ఇట్ విల్ రిమైన్ యాజ్ బిగ్ ఆఫ్ 1. ఒకవేళ మనకి క్వశ్చన్లో ఇలా ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ తీసుకోకుండా డూ ఇట్ ఇన్ ప్లేస్, సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ ప్లేస్ అన్నారనుకోండి, దెన్ వాట్ డు వి డూ? మళ్ళీ మన 3x3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. దీన్ని 90 degreesగా రొటేట్ చేస్తే అవుట్పుట్ ఏంటి? 7 8 9 4 5 6 1 2 3. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఈ రో ఇక్కడ కాలం అయిపోతుంది, ఈ కాలం ఇక్కడ రో అయిపోతుంది. సో రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయాలి అంటే వాట్ డు వి డూ? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇదేం చేస్తుంది? I, Jని J, Iగా ట్రాన్స్పోజ్ ఇస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? 90 degrees రొటేట్ చేస్తే J, n-1 మైనస్ I, విచ్ మీన్స్ దీని ట్రాన్స్పోజ్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9. ఈ మ్యాట్రిక్స్ని దీనిలా కన్వర్ట్ చేయాలి అంటే జస్ట్ రీడ్ ఇట్ ఫ్రమ్ ద రైట్. 7 4 1 8 5 2 9 6 3. వన్స్ we do that, we'll achieve this. సో ఇన్ ప్లేస్ సాల్వ్ చేయడానికి జస్ట్ డూ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అండ్ దెన్ స్వాప్ దీస్ ఎలిమెంట్స్. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, అలాగే ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. నౌ లెట్స్ సాల్వ్ ఇట్ ఆన్ లీడ్ కోడ్. క్వశ్చన్ వచ్చేసి రొటేట్ ఇమేజ్. యు ఆర్ గివెన్ ఎ n cross n which is a square matrix. n cross n 2D matrix representing an image. Rotate the image by 90 degrees clockwise. Clockwise అంటే రైట్ సైడ్కి. యూ హ్యావ్ టు రొటేట్ ద ఇమేజ్ ఇన్ ప్లేస్. మనం ఇంతగా మాట్లాడుకున్నట్టు సపరేట్గా ఒక మ్యాట్రిక్స్ని తీసుకుని అందులో ట్రాన్స్ఫర్మేషన్స్ చేయకుండా ఉన్న మ్యాట్రిక్స్లోనే టు డూ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్, which means you have to modify the input 2D matrix directly. Do not allocate another 2D matrix and do the rotation. So మనం యూజ్ చేసిన ఫస్ట్ అప్రోచ్ ఇక్కడ పనికిరాదు. We have to follow the second approach. First let's initialize n, int n equal to matrix dot length. ఇక్కడ మనకు రెండు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ట్రాన్స్పోజ్ చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్వాప్ కరెస్పాండింగ్ కార్నర్స్. ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు వీ నాట్ లుక్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. లెట్ మీ షో యూ. లెట్స్ కన్సిడర్ దిస్ 3x3 array. 1 2 3 4 5 6 7 8 9. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0 0 0 1 0 2 1 0 1 1 1 2 2 0 2 1 2 2. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు 0 0లో ఉన్న 1 అదే పొజిషన్లో ఉంటుంది. I, J అండ్ J, I, Jని J, Iగా మారుస్తున్నప్పుడు ఫర్ ఆల్ కేసెస్ వేర్ I ఈక్వల్స్ టు J అవి వాటి పొజిషన్లోనే ఉంటాయి, మారవు. 0 0 విల్ బి 0 0, 1 1 విల్ బి 1 1. సో ఫస్ట్ అలా వీటిని రాసుకుందాం. 1 1 అండ్ 2 2. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కింద ఒక ట్రయాంగిల్ ఉంది, పైన ఒక ట్రయాంగిల్ ఉంది. దీన్ని అప్పర్ ట్రయాంగిల్ అంటారు, దీన్ని లోవర్ ట్రయాంగిల్ అంటారు. ఈ రెండిట్లో ఒక్క ట్రయాంగిల్ ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తే సరిపోతుంది. లెట్ మీ చూస్ అప్పర్ ట్రయాంగిల్. సో 2ని 3ని 6ని మాత్రమే మనం స్వాప్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. 0 1లో ఉన్న 2 1 0లోకి వస్తుంది. అండ్ దెన్ ఆటోమేటికలీ దీంతో స్వాప్ చేస్తున్నాం కాబట్టి 4 ఇక్కడికి వచ్చేస్తాము. 2లో ఉన్న 3 2 0లోకి వస్తుంది. 7 ఇక్కడికి వచ్చేస్తుంది బికాజ్ వీఆర్ స్వాపింగ్ ఇట్. నెక్స్ట్ లెట్స్ టేక్ 6.
1,2లో ఉన్నది 2,1లోకి వచ్చేస్తుంది. ఇక్కడ 6, ఇక్కడ 8. సో ఈ లోవర్ ట్రయాంగిల్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం ట్రావర్స్ చేయకుండానే మన ట్రాన్స్పోజ్ అయిపోయింది. సో ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు I ఈక్వల్స్ టు 0 to n అండ్ j ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేయక్కర్లేదు. యూ కెన్ ఓన్లీ స్టార్ట్ ఫ్రమ్ I to n. వెన్ I ఈక్వల్స్ టు 0, I విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో ఈ రో అంతా కవర్ అయిపోతుంది. వెన్ I ఈక్వల్స్ టు 1, j స్టార్ట్స్ ఫ్రమ్ 1. సో వీటినే మనం మూవ్ చేస్తాం. వెన్ I ఈక్వల్స్ టు 2, j విల్ స్టార్ట్ ఫ్రమ్ 2. సో దీన్ని మనం మూవ్ చేస్తాం. సో ఈ అప్పర్ ట్రయాంగిల్ని మూవ్ చేస్తే లోవర్ ట్రయాంగిల్లో ఉన్న ఎలిమెంట్స్ ఆపరేషన్ ద్వారా స్వాప్ అయిపోయి వాటి కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. సో ట్రాన్స్పోజ్ కోడ్ రాసేటప్పుడు దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. నా వన్స్ ట్రాన్స్పోజ్ అయిపోయిన తర్వాత 147, 258, 369 ఇది మన ట్రాన్స్పోజ్డ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? దీన్ని దీంతో రీప్లేస్ చేయాలి, దీన్ని దీంతో రీప్లేస్ చేయాలి, దీన్ని దీంతో రీప్లేస్ చేయాలి. 4ని 4తోనే రీప్లేస్ చేస్తాం, 5ని 5తోనే రీప్లేస్ చేస్తాం, 6ని 6తోనే రీప్లేస్ చేస్తాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ 1 ఉంటుంది. సో మళ్ళీ దీన్ని స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. మీన్స్ రో వైజ్ అన్నీ వెళ్ళాలి, కాలం వైజ్ సగం వరకు వెళ్తే సరిపోతుంది. లెట్స్ టేక్ అన్ అదర్ ఎగ్జాంపుల్. కన్సిడర్ ఎ 4x4 మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మొత్తం రాయను, లెట్ మీ రైట్ ఓన్లీ ద ఫస్ట్ రో. 1, 2, 3, 4. ఇక్కడ మిగతా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. రో వైజ్ 1 4తో స్వాప్ అవుతుంది, 2 3తో స్వాప్ అవుతుంది. మనం ఈ ఎలిమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంటుంది అండ్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంటుంది. దీన్ని మళ్ళీ స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో కాలం వైజ్ సగం వరకు వెళ్తే సరిపోతుంది. సో సెకండ్ కేసులో I ఈక్వల్స్ టు 0 to n, j ఈక్వల్స్ టు 0 to n/2. This is the important piece of information in second step. Now let's code it. First transpose into I equals to 0, I less than n, I plus plus. j వచ్చేసి j ఈక్వల్ టు I నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది, j ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలంటే మనకు టెంప్ వేరియబుల్ కావాలి. టెంప్లో I, j పెట్టుకుని ఈ I, jని తీసుకుని j ఆఫ్ ఐని I ఆఫ్ jలో ప్లేస్ చేస్తాం. అండ్ దెన్ j ఆఫ్ ఐలో మన టెంప్ అని పెట్టుకుంటాం. నౌ కమ్స్ ద సెకండ్ స్టెప్. ఇంట్ I ఈక్వల్స్ టు 0, రో వైజ్ అన్నీ వెళ్తాం, కాలం వైజ్ సగం వెళ్తే సరిపోతుంది. ఇక్కడ ఇంట మర్చిపోయాం, మళ్ళీ ఇంట టెంప్ బికాస్ వీఆర్ స్వాపింగ్ మ్యాట్రిక్స్ ఆఫ్ I, j. ఇక్కడ n-1 మైనస్ j. ఇక్కడ ఫైనల్గా మ్యాట్రిక్స్ ఆఫ్ I, n-1 మైనస్ jలో మన టెంప్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం అన్ని ఆపరేషన్స్ని ఇన్ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్గా ఇచ్చిన మ్యాట్రిక్స్ అనే 2D అరేలోనే రొటేటెడ్ మ్యాట్రిక్స్ని ఓవర్ రైట్ చేస్తాం. అందుకే ఇక్కడ రిటర్న్ టైప్ కూడా వాయిడ్ ఉంది. లెట్స్ చెక్ ఇట్. లెట్స్ సబ్మిట్ ఇట్. గ్రేట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ సబ్ మ్యాట్రిసెస్ ఇన్ ఎ గివెన్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, లెట్స్ సే ఇట్స్ 1, 2, 3, 4. We have to find the sum of all submatrices. ఈ మ్యాట్రిక్స్లో సబ్ మ్యాట్రిసెస్ని లిస్ట్ చేసుకుందాం. 1, 2, 3, 4. మళ్ళీ 2 ఎలిమెంట్స్ అట్ ఎ టైం. 1, 2, 1, 2, 4, 3, 4. And then finally 1, 2, 3, 4. దీని సమ్ వచ్చేసి 1, 2, 3, 4. Sum is 3, 2 plus 1. Sum is 4. Sum is 6. Sum is 7.
Here the sum is again 3 plus 3, 6 and 4, 10. So sum of all submatrices is 10, 10, 30, 37 and 40. So ఇలా sum of all submatrices find చేయాలి అంటే we have to find the number of submatrices first. Check the total number of submatrices. Number of submatrices. Consider a 1D array with around 4 elements. So total number of subarrays ఎలా calculate చేస్తాం? Consider this array 1, 2, 3, 4. Starting with this index, we have 4 options. 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, which is 4. Starting with this index, we have 3, 2 and 1 options. So total number of subarrays is the summation of all this, which is 10. So total number of subarrays ఎలా calculate చేస్తాం? Sum of all natural numbers starting from n. n plus n minus 1 plus n minus 2 plus n minus 3 so on. So n into n plus 1 by 2. ఇక మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 2D array. 1, 2, 3, 4, 5 ఉన్నది. 6, 7, 8, 9. Starting from this index, number of submatrices is nothing but number of subarrays in this array and the number of subarrays in this array. Type of submatrix వచ్చేసి n cross m అనుకుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్మాట్రిసెస్ వచ్చేసి రో వైజ్ n into n plus 1 by 2 into m into m plus 1 by 2. If it's a square matrix, ఇది n cross n అవుతుంది. So approximately time complexity would be big of n to the power of 4. Using brute force technique, first we'll find the number of submatrices. And then find the sum of each submatrix. Finally, sum of all the sums. So brute force technique use చేస్తే మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n to the power of 4. And obviously, this is not the optimized approach. మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే కొన్ని క్వశ్చన్స్లో మనం ఒక టెక్నిక్ యూజ్ చేసాం. ఆ టెక్నిక్ పేరు కాంట్రిబ్యూషన్ టెక్నిక్. మీరు ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఈ పాటికే మీకు ఆ టెక్నిక్ గుర్తొచ్చి ఉండాలి. మన ఆన్సర్ వచ్చేసి సమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో ఈ కేసులో మన కాంట్రిబ్యూషన్ ఎలా డిఫైన్ చేస్తాం? నంబర్ ఆఫ్ సబ్ మ్యాట్రిసెస్ ఈచ్ ఎలిమెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ మల్టిప్లైడ్ బై ది వాల్యూ ఆఫ్ ద ఎలిమెంట్ ఇట్ సెల్స్ ఆఫ్ i, g. సో మళ్ళీ మన ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇక్కడ కాంట్రిబ్యూషన్ టెక్నిక్ అని అప్లై చేస్తే 1 కాంట్రిబ్యూషన్ ఎంత? 1 ఎన్ని సబ్ మ్యాట్రిసెస్లో వచ్చిందో చూద్దాం. 1, 2, 3 అండ్ 4. సో 1 into 4 ప్లస్ 2 ఎన్ని సబ్ మ్యాట్రిసెస్లో వచ్చిందో చూద్దాం. 1, 2, 3, 4. 3 into 1, 2, 3, 4. అలాగే 4 into 4, which is 4 plus 8 plus 12 plus 16, 40. ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో మనం ఫైండ్ చేయాల్సిందల్లా ప్రతి ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హౌ మెనీ సబ్ మ్యాట్రిసెస్ అనేది ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఇది ఫైండ్ చేయడానికి ఒక పెద్ద మ్యాట్రిక్స్ తీసుకున్నాను. One, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇంకొక రో తీసుకున్నాం. 6 cross 5 matrix. So let's consider this element. Element ఎన్ని సబ్ మ్యాట్రిసెస్ పార్ట్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ ఎలిమెంట్కి ఉన్న టాప్ లెఫ్ట్ ఎలిమెంట్స్ తీసుకుందాం. అండ్ ఈ ఎలిమెంట్ ఉన్న బాటమ్ రైట్ ఎలిమెంట్స్ని తీసుకుంటాం.
any submatrix, starting position is among these top left elements and ending position is among these right bottom elements. If you consider all the subarrays, starting position is among these top left elements and whose ending position is among this bottom right positions. ఈ అన్ని సబ్ మ్యాట్రిసెస్లో ఈ ఎలిమెంట్ అనేది పార్ట్ అయి ఉంటుంది. టేక్ ఎన్ ఎగ్జామ్. ఇక్కడ నుంచి సబ్ మ్యాట్రిక్స్ స్టార్ట్ చేసామనుకుందాం అండ్ ఇక్కడ ఎండ్ చేసేసామనుకుందాం. ఇన్స్టెడ్ దిస్ సబ్ మ్యాట్రిక్స్ స్టార్టింగ్ విత్ దిస్ అండ్ ఎండింగ్ విత్ దిస్. ఇందులో ఈ ఎలిమెంట్ పార్ట్ అయ్యింది. ఇఫ్ యూ టేక్ ద సబ్ మ్యాట్రిక్స్ స్టార్టింగ్ విత్ దిస్ అండ్ ఎండింగ్ విత్ దిస్, ఇక్కడ కూడా ఈ ఎలిమెంట్ పార్ట్ అయ్యింది. సర్కిల్ చేసిన ఈ ఎలిమెంట్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఆల్ ద సబ్ మ్యాట్రిసెస్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ దీస్ ఎలిమెంట్స్ అండ్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ దీస్ ఎలిమెంట్స్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్స్ అని ఉన్నాయో చూద్దాం. 0, 1, 2, 3 అండ్ దెన్ 3, 4, 5. కాలమ్స్ వచ్చేసి 0, 1, 2, 2, 3, 4. సో ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 + 1 ఇంటూ 2 + 1 విచ్ ఇస్ 12. ఈ పింక్ కలర్లో టోటల్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ దేర్ ఆర్ 12 సబ్ మ్యాట్రిసెస్ పాసిబుల్ విత్ దీస్ 12 ఎలిమెంట్స్ యాజ్ స్టార్టింగ్ ఎలిమెంట్స్. అలాగే బాటమ్ రైట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూద్దాం. నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి కూడా 3. సో 3 × 3 is 9. ఈ 3 ఏంటి? x - 3 n - I ఇంటూ n - j n - 2. నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్ విచ్ ఇస్ 6 - 3. టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ విచ్ ఇస్ 5 - 2. దిస్ ఇస్ 3 and this is 3. Total 9 elements. So top left లో there are I + 1 into j + 1 elements. If you are considering I, j, bottom right లో there are n - I into n - j elements. So how do we find the total number of submatrices? Let's consider this top left element. దీంతో స్టార్ట్ అయ్యి తో ఎండ్ అయ్యే సబ్మాట్రిక్స్ ఒకటి, దీంతో స్టార్ట్ అయ్యి దీంతో ఎండ్ అయ్యే సబ్మాట్రిక్స్ ఒకటి. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ టాప్ లెఫ్ట్ ఎలిమెంట్, there are total 9 possibilities, 9 submatrices which starts with 0, 0 and can end with any one of these. అలాగే సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్. దీంతో స్టార్ట్ అయ్యి ఇవన్నిటితో దేంతోనైనా ఎండ్ అవ్వచ్చు. సో ప్రతి టాప్ లెఫ్ట్ ఎలిమెంట్కి దెర్ ఆర్ 9 పాసిబిలిటీస్, 9 సబ్ మ్యాట్రిసెస్. సో ప్రతి టాప్ లెఫ్ట్ ఎలిమెంట్కి దెర్ ఆర్ నంబర్ ఆఫ్ బాటమ్ రైట్ ఎలిమెంట్స్ పాసిబిలిటీస్. సో ఈ రెండింటిని we will multiply in order to total number of submatrices in which this element I, j is part of. So contribution of element I, j is nothing but I + 1 into j + 1 into n - I into n - j multiplied by the value of the element. So this is the contribution of element I, j. Final answer వచ్చేసి contribution of all the elements. Since we have to do this for all the elements and total number of elements వచ్చేసి n into m. మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n cross m and space complexity వచ్చేసి big O of 1. So understanding this formula is very, very important
this question and also many questions like this. ఈ కాన్సెప్ట్ యొక్క అండర్స్టాండింగ్ మీకు చాలా పనికొస్తుంది. Now let's code it. In a 2D matrix A of dimensions n cross n, we need to return the sum of all possible submatrices. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్నట్టు కాంట్రిబ్యూషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ I, J is I plus 1 into J plus 1 multiplied by n minus I into m minus j multiplied by the value of that element. Let's loop through each element of a 2D array. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి, the dimensions of the matrix is given as n cross n, which means it's a square matrix. Not realize n and m separately, m కూడా is equals to n. So int n equals to a dot length let's loop through each element of the 2D array. I less than n, I plus plus, j less than n. ఇక్కడ మళ్ళీ n వస్తుంది because it's a square matrix. Answer equal to answer plus the contribution of every element. Finally, let's return our answer. This is not m, it's n. So this is it for today. I hope you learned something valuable in this session. Please do subscribe and encourage me to do a lot more videos like this.